ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొద్ది కాలముగా మనము మరి ఈ రీతిగా దేవుని వాక్య పక్షముగా ప్రత్యేకించి వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయాము. ఎందుచేతనంటే వివిధ మీటింగ్స్ కానీ ఆయా కార్యక్రమాలను బట్టి ప్రత్యేకంగా మరి ఈ యొక్క వాక్యాన్ని మీ కొరకు సిద్ధపరచి లేక రికార్డ్ చేసి నేను మరి అప్లోడ్ చేయలేకపోయాను. అయినప్పటికీ ప్రభు ఈ సమయంలో ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని, అవకాశాన్ని బట్టి గతంలో మరి మనము అహంకారము అనేటటువంటి ఒక అంశాన్ని మన ప్రవక్త మరి ఈ యొక్క కాలములో మన కోసం సిద్ధపరిచినటువంటి ప్రసంగాలలో నుండి 1955 ఆగస్టు 7 అమెరికా దేశంలో కెంటకీలో క్యాంప్ బెల్స్విల్ అనేటటువంటి ప్రాంతంలో బోధించిన అంశాన్ని ఒక భాగముగా మనము విన్నాము. తిరిగి దాన్ని కొనసాగించాలని మరి యోచిస్తున్నాను. ముందుగా పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాల వరకు మనం చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నాయనా, ఇదిగో నీ ప్రవక్త ప్రభా మా కొరకు సిద్ధపరిచిన వాక్య అంశాలలో నాయన అహంకారం అనే అంశములో నుండి నీ బిడ్డలతో మాట్లాడటానికి మీరు కృపనిచ్చారు. తిరిగి దానిని కొనసాగించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయనైనా. కేవలం ప్రభువ అక్షరము చంపుతుంది, కానీ ఆత్మ జీవింపచేస్తూ ఉంది. నాయన, ఆనాడు ప్రవక్త ద్వారా నీ పరిశుద్ధాత్మ చేత మీరు మాట్లాడారు. ప్రభా, ఈ దినమున ఆ వర్తమానమును మేము ఈ కాలమునకు సరిచూసుకుంటూ మమ్మల్ని మేము చక్కపరుచుకుంటూ ఏ రీతిగా ముందుకు సాగాలో, నీ ర్యాప్చర్లో నైనా ఏ రీతిగా మేము ఎత్తబడాలో అట్టి కృపను మాకు దయచేయమని, మాలో నీకు వ్యతిరేకమైన ప్రతి కార్యమును తీసివేసి వాక్యానికి లోబడినట్లుగా సరిచేయమని నాయన, ఈ వాక్యము ఎవరి యొద్దకైతే వెళ్ళుచున్నదో ఈ మెసేజ్ వినుచున్న వారిని ప్రభా, వారిలో నాయన వాక్య వ్యతిరేకమైన ప్రతి కార్యమును తీసేసి నీకు లోబడినట్లుగా చేయమని కృపతో జ్ఞాపకం చేసుకోమని, తద్వారా నీ నామమునకే అధిక మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఆ పరిసయ్యుడు మన ప్రభువును తన ఇంటికి పిలిచి ఏ రీతిగా మరి అవమానపరిచాడో, మరి కనీసం చేయాల్సిన కనీస మర్యాద చేయకుండా ఏ రీతిగా ప్రభువుని హేళన చేయాలని, అందరిలో అవమానపరచాలని చూశాడో కొన్ని విషయాలు మరి ప్రవక్త యొక్క మాటలలో నుండే లేక వర్తమానంలో నుండి కొన్ని విషయాలు మనం గతంలో చూసామో, మరి దానికి అనుబంధముగా మిగతా విషయాలను మనం చూద్దాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే పాలస్తీనా లేక తూర్పు దేశములలో ఒక గృహమునకు మనము ప్రవక్త అంటున్నాడు, అక్కడికి వెళ్ళినట్లయితే ఆ ద్వారము వద్ద
ఆ యొక్క పనివాడు కలుసుకుంటాడంట. బావులలో ఒక దాని దగ్గరకు వెళ్ళి అతని కొరకు మంచి స్పష్టమైన నీటితో కూడిన ఒక గొప్ప బేసిన్ని తీసుకొని, మరియు మీ చెప్పులను అతడు తొలగించి, లేక మరి ఈ కాలంతో ప్రవక్త పోలుస్తున్నాడు, బూట్లను తొలగించి మోకాళ్ళపై మీ పాదములను పెట్టుకొని, మరియు అతను ఈ మురికినంతటిని మరియు ధూళిని మరియు ఆ పేడ లేకపోతే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ధూళి కణాలతో నిండి ఉన్న ఆ పాదములను అంతటిని కూడా కడిగి ఒక తువాలు తీసుకొని ఆ పాదములను తుడిచి శుభ్రపరిచి అప్పుడు కింద పెడతాడట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ప్రభువు ఏదో గత కాలంలో జరిగినటువంటి ఆచారములను గూర్చి చెప్పట్లేదు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అహంకారము, అతిశయము మంచిది కాదు. మన ప్రభువు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఆయన తన్ను తాను తగ్గించుకొని మనకు ఒక మాదిరి చూపించాడండి. కానీ మనం చేసేటటువంటి కార్యాలు ఎలా ఉంటాయని అంటే, ప్రవక్త చెప్పినట్టుగా మరి ఈ పాపులారిటీ 3 విషయాలు చెప్పాడు. విమెన్, వెల్త్ అండ్ పాపులారిటీ. ఈ సంపద, స్త్రీ, ఎక్కడో ఒక చోట మానవుడు తొట్టిల్లుతానే ఉంటాడు. ఆ 2 మిస్ అయినాయి అనుకోండి, పాపులారిటీ దగ్గర మాత్రం డెఫినెట్గా బోల్తా కొట్టేటటువంటి పరిస్థితులు నేడు మనం చూస్తున్నామండి. కొంచెం పేరు ప్రఖ్యాతి రాగానే నా అంతటి వాడు ఎవ్వరు లేరు అన్నట్టుగా వాళ్ళ యొక్క హావభావాలు ఉంటాయి. కానీ మన ప్రభు యొక్క లక్షణాలను కనుక మనం గుర్తుపెట్టుకుంటే, లేఖనాలలో ఆయన యొక్క స్థితిగతులను మనం పరిశీలన చేసి వాక్యపు వెలుగులో చూస్తే ఆయన గుణమును స్పష్టంగా మనం చూడగలుగుతాం. బైబిల్ చెప్తుంది ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని చూపిస్తూ ఉంది. మనుషుని పోలికగా ఆయన పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. కాబట్టి శిలువ మరణం ఎంత అవమానకరమైనటువంటి మరణాన్ని ఆయన పొంది తన్ను తాను తగ్గించుకున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఆ కాలపు భక్తులు కానీ అపోస్తలులు కానీ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించలేదు. వారు అహంకారులుగా ఎన్నడూ కూడా ఉండటానికి ఇష్టపడలేదండి. పౌలు గారు అంటాడు, ఒకవేళ దేవునికి నన్ను దూరం చేసే ఈ లోక స్నేహం లేకపోతే ఏవేవి నాకు లాభకరములై ఉంటాయో క్రీస్తు నిమిత్తమో వాటన్నిటినీ కూడా పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఈరోజు మనకేంటంటే ఒక స్టేజీ లేకుంటే ఒక స్థితిని మనం కలిగి ఆ స్థితిని తగ్గిపోకుండా దానికి బిల్డప్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇదంతా కూడా దేవునికి ఇష్టం లేదు. ఓపెన్గా ఉండాలి. దేవుడు మనల్ని ఎలా పెట్టాడో అలాగే ఉండాలి. మనం ఏ స్థితి నుండి దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చినా ఆ స్థితిని మాత్రం మనం మర్చిపోకూడదు. ఓకే, ఇప్పుడు అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రవక్త చెప్పిన విషయాలనే మనం చూస్తూ మరి ఆ వింటూ ఉంటే మనకి విషయాలన్నీ అర్థమవుతాయి. మనం ఎక్కడున్నామో కూడా తెలిసిపోద్ది. మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందాము. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రవక్త ఎంత చక్కగా అర్థమగు రీతిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే మాట్లాడుచున్నాడో చూడండి. మరియు పిదప మీ చెప్పులను అతను తీసుకొని ఆ పైన ఒక చిన్న పెట్టెలాంటి దానిపై వాటిని పెట్టును. ప్రవేశ ద్వారము యొద్ద ఈ విధముగా సరిగ్గా ఏర్పాటు చేయను. అంతటా అతను వెళ్ళి మరియు అతను ఒక జత చక్కటి మెత్తటి వస్త్రముతో తయారు చేసిన సిల్క్ చెప్పులను కనుగొనను. అవి మృదువుగా ఉండును. అవి ఆహ్వానించే వ్యక్తి యొక్క చిరు కానుక అయ్యున్నవి. అతను అది చేసెను. అతను వాటిని అక్కడ పెట్టి ఉన్నాడు. మీకు సౌకర్యవంతముగా సరిపోయే దానిని కనుగొనే వరకు అతను వాటిని మీ పాదాల యొద్ద ఉంచును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అంతటా మీ పాదములు కడగబడును.
అటు తర్వాత అతను మరొక స్థలమునకు మిమ్మలను పంపును, మరియు అక్కడ ద్వారము యొద్ద ఒక వ్యక్తి మిమ్మలను కలుసుకొనును. మరియు అతను తన హస్తములలో ఒక చిన్న పాత్రను కలిగి ఉండెను, ఆ చిన్న కుండ వంటిది. మరియు దానిని మీరు తీసుకొని మరియు కొద్దిగా నూనెను మీ యొక్క హస్తములలోనికి వేసుకొనవలెను. అప్పుడు ఆ నూనె ఒక చాలా చక్కటి జటామాంసి అనే వృక్షముతో తయారు చేయబడినది. ఏమిటది? అక్కడ అరేబియాలో పెరిగే ఒక పొద నుండి వారు దానిని పొందుకుందురు. గులాబీ వలె వికసించుచున్నట్టి ఒక చిన్న పుష్పము, మరియు అంతటి గులాబీ వాడిపోయినప్పుడు అది ఒక చిన్న ఉండలాంటి దాన్ని అది విడిచిపెట్టి మరియు ఒక చిన్న ఆపిల్ వలె గట్టిపడును. మరియు అటువంటి ఒక సంగతినే ఈ చెట్టు చేశాను. కానీ నీవు దానిని తీసుకొని మరియు నీ చేతులలో దానిని నలపవచ్చు. ఆమేన్. వాటిలో రెండింటిని కలిగి ఉన్న ఒక రష్యా ప్రముఖుడిని ఒకసారి నేను చూశాను. ప్రవక్త తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఆ విధముగా మీ చేతుల్లో మీరు రుద్దవచ్చు, మరియు ఆ సెంట్ సువాసన 2 వారాల వరకు మీ చేతుల మీద ఉండును. ఇది చాలా ఆ దినాలలో ఖరీదైనదట, మరియు దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుందంట. నూనె పాతదిగా అయిపోవును, మరియు కొద్ది రోజుల్లోనే చెడు వాసన వచ్చును. కానీ అక్కడ అది జరగక మునిపే వారి యొక్క జటామాంసి అనే చెట్టుతో తయారు చేయబడిన దానిని వారు పూసెదరు. ఇది సువాసనను సంవత్సరముల వరకు ఉంచును. ఆ షాబా దేశపు రాణి సొలొమోను కొరకు తీసుకువచ్చిన అతి కొద్ది విలువైన సంపదలలో ఇది ఒకటి. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇదంతా కూడా కంపు కొట్టే మన జీవితాన్ని సుగంధభరితముగా మార్చే క్రీస్తు పరిమళ వాసనకు సమానముగా ఉన్నది. ఆయన రక్తము మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తున్నది. మన చెడిపోయిన జీవితాన్ని అది సువాసనగా మారుస్తుంది. కాబట్టి మానవ జీవితంలో ఈర్ష్య, ద్వేషము, అసూయ, ప్రేమలేని తత్వము అనేటటువంటి చెడుగాలులు వారి యొక్క క్రియల మూలంగా వారు ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ పరిపూర్ణమైన ప్రేమ ఈ రోజుల్లో కనుగొనుట అరుదు. ప్రేమకు సూచనగా వారు ఆ అతిథికి చేయదగినంతగా చేస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, మన అతిథిని వారు గౌరవించట్లేదు. ఈరోజు లోక వ్యవహారాల్లో మునిగి తేలుచున్న వారు క్రీస్తు పరిమళ వాసన యొక్క విశిష్టతను వారు ఎరగని వారై ఉంటున్నారు. ప్రియులారా, దయచేసి గమనించాలి. ఆయన వాక్యమే నిజమైనటువంటి గొప్ప సువాసన అయ్యున్నది. ఈ వాక్యము ఎక్కడ వెదజల్లబడుచున్నదో అక్కడ శ్రేష్టమైన మార్పు మరి శ్రేష్టమైన సమాధానం అక్కడ కలుగుచు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రభువుకి వారు ఏది చేయాల్సిన పని లేదు, కానీ ఆయనకి ఏది చేయాలో ఆయన చేస్తాడు. ప్రభు యొక్క విలువ ఆ జటామాంసి అత్తరి కంటే కూడా గొప్పది. అయినను ఆయన ఏం కోరుచున్నాడు అని అంటే, ఆ ప్రేమను వ్యక్తపరిచేటటువంటి గుణమును మన నుండి కోరుచున్నాడు. ఆయనకేం అక్కర్లేదు, నువ్వేం చేయవసరం లేదు. కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవమును మనం తప్పకుండా ఇచ్చి తీరాలి. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే ఆ నూనెతో లేక ఆ జటామాంసి అత్తరుతో చేతులను శుభ్రపరుచుకోవాలి. అంతటా వారు ఒక తువాలును మీకు ఇచ్చెదరు, మరియు మీ చేతులను తుడుచుకోవాలి. అటు తర్వాత వారు మీకు దీనిని మరికొంచెం ఇచ్చెదరు, మరియు దీనిని మీరు మీ యొక్క మెడపై పెట్టుకోవలెను. మెడ వెనుక మీ బుగ్గలపై మరియు మీ నుదిటి మీద దాన్ని పెట్టుకోవలెను. పాలస్తీనాలో స్త్రీలు మరియు పురుషులు ఇరువురును దీనిని తప్పక చేయవలెను. ఎందుకనగా సూర్యకిరణాలు చాలా వేడిగా ఉండును. వారు దానిని చేసెదరు. మరియు తర్వాత ఇది ఒక సువాసనను సృష్టించును. అంతటా మీరు దానిని ఎక్కువ భాగంలో తుడుచుకున్న తర్వాత మీరు తాజాగా ఉందరు. మీ యొక్క పాదములు శుభ్రపరచబడును, మీరు శుభ్రపరచబడుదురు.
మీ చేతులు శుభ్రముగా ఉండును, మీ ముఖము శుభ్రముగా ఉండును. చూసారా, అంతటా ఆతిథ్యం ఇచ్చువాని యొక్క పెద్ద హాలులోనికి మీరు తీసుకొని పోబడతారు. తర్వాత అతనిని మీరు కలుసుకున్నప్పుడు మీరు తీసుకొనేదరు. అతను తన కుడి చేతిని తీసుకొని మరియు నీ ఎడమ భుజముపై పెట్టును. అంతటా నీవు నమస్కరింపవలెను. మరియు అటు పిమ్మట నీ కుడి చేతిని తీసుకొని మరియు అతను ఎడమ భుజముపై పెట్టును. మరియు అతను నమస్కరించును. అంతటా అతను నిన్ను ఒక చెంప వైపు నుండి మరొక చెంప వైపు వరకు ముద్దు పెట్టుకొనును. మరియు అది అక్కడ ఉన్న ఆచారంలో స్వాగతం అనగా సహవాసము యొక్క కుడి హస్తము. ఆతిథ్యం ఇచ్చువాడు నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు నీకు ఒక సహోదరునివి, నీవు వేరు కాదు, నువ్వు ఒక సహోదరునివి, నీవు స్వాగతింపబడ్డావు, నీకు తగిన మర్యాద అక్కడ జరిగింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పరిసయ్యుని గురించి ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. మరియు అతను ఆ యొక్క ప్రముఖుని కొరకు చాలా జాగ్రత్త వహించాడు. కానీ ఇక్కడ యేసు యొక్క ఆమేన్ ఆ మురికి పాదములతో ఆయన అక్కడ అలాగే కూర్చుండి. యేసు క్రీస్తు యొక్క విలువ ఏంటో చాలామందికి నేడు అక్కర్లేదండి. ప్రభు వాక్యం మోసుకొని వచ్చువారి పాదములు, వాక్యమును మోసుకొని వచ్చువారి కంటే వారు వచ్చి వాహనాలలో మరి ఎలాంటి వాహనాల్లో వస్తున్నారో అలాంటి గౌరవం దక్కుతుంది. ఈరోజు ఒకరిని ఒకరు దేన్ని బట్టి గౌరవించుకుంటున్నారు? ఒక దీన సేవకుని ప్రభువు వాడుకునేటటువంటి విధానమును బట్టి, ఆ ప్రభావమును బట్టి గౌరవిస్తున్నారా? లేక ధనమును బట్టి, గొప్పతనాలను బట్టి, పేరును బట్టి, లేకపోతే ఆ పాపులారిటీని బట్టి, ప్రజల యొక్క ఫాలోయింగ్ను బట్టి ఆ గౌరవం వస్తుందా? టైలర్ మేక్ పర్సనాలిటీ మనకు అవసరం లేదు. వేసుకునే వస్త్రాలను బట్టి గౌరవం కాదు, మన లోపల ఉన్న ఆ క్రీస్తు యొక్క పరిమళ సువాసనను బట్టే గౌరవింపబడాలి. ఆమెన్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ యేసుక్రీస్తు ఉన్నారు. అతన్ని ప్రభువుని స్వాగతించకుండా, నూనె కూడా వేయకుండా అక్కడ కూర్చుండబెట్టారు. కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. ఆయన యొక్క మాటను, వాగ్దానమును నిలబెట్టుకొనుటకు తన యొక్క పనిని ఆయన విడిచిపెట్టి పాలస్తీనా దేశంలో సుదూర ప్రాంతాలలో ఆయన అనేకులను వెలిగిస్తూ, బ్రతికిస్తూ, స్వస్థపరుస్తూ, సర్వసత్యములోనికి నడిపిస్తూ ఒక పరిసయ్యుని ఆహ్వానాన్ని తీసుకొని వస్తే ఆయనకిచ్చిన మర్యాద అదే. ఈరోజు వాక్యమునకు ఉండే మర్యాద కంటే లోక వ్యవహారాలకు ఇచ్చే మర్యాద చాలా ఎక్కువగా ఉందండి. ఒకరినొకరు ఘనపరుచుకోవటం, ఒకరినొకరు హెచ్చించుకోవటం, వారి స్థితులను బట్టి, వారి స్టేటస్ని బట్టి, వారి యొక్క డిజిగ్నేషన్ బట్టి ఘనపరుచుకోవటం తప్ప ఈరోజు కూడా సేమ్ టు సేమ్ వాక్య క్రమము లేకపోతే వాక్యమును మోసుకొని వచ్చి వారి స్థితి ఈరోజు చాలా దీనముగా ఉన్నదని నేను విశ్వసిస్తున్నానండి. ఎందుకంటే మనుషుల యొక్క బయట వ్యవహారాలు గొప్పవిగా అంచనా వేస్తున్నారు, అంటే బాహ్యపరమైనవి. అంతరంగంలో వారు దేవుని ఎడల కలిగి ఉన్న ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని ఎవరు కూడా ఈరోజు లెక్క చేయట్లేదు. అది అవసరం లేదు ఎవరికి కూడా. ఈరోజు పైకి భక్తి గలవారు అధికంగా ఉన్నారు, కానీ దాని శక్తిని ఎరగని వారు బహు అరుదుగా ఉన్నారు. అక్షర జ్ఞానాన్ని పట్టుకొని ఉప్పొంగేవారు చాలా గొప్పగా ఈ రోజుల్లో ఘనపరచబడుచూ ఉన్నారు. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైల యొక్క గుంపును చూసి మరి ప్రవక్త లేకపోతే ఆ బాప్తిజం ఇచ్చి యోహాన్ అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. వారిని చూసి సర్పములారా అని పిలిచాడు. మన ప్రభువు కూడా వారిని చూసి అలాగే పిలిచాడు. ఈరోజు ఉన్నటువంటి మనమైతే సంఘ శాఖలలో ఆ బిరుదులను వహించిన వారిని చూసి
ఖచ్చితంగా వీరు సర్పసంతానం అని మనం చెప్తున్నాం. కానీ అదే గుణాలు కలిగిన వారిగా ఉండుట సిగ్గుచేటు. వారు బాహ్యముగా రెవరెండ్, డాక్టర్, బీడీ, డీడీ, పిహెచ్డి ఏదైనా వారు పిలుచుకుంటున్నారు, వారికి వారే గణపరుచుకుంటున్నారు. వారు బాహ్యమునకు అలా ఉన్నారు. కానీ వర్తమానములో ఉన్నామని చెప్పుకొనుచున్న వారు ఎలా ఉన్నారు తెలుసా? అంతరంగముల్లో రెవరెంట్స్గా ఉన్నారు, డీడీలుగా ఉన్నారు, బీడీలుగా ఉన్నారు, పిహెచ్డీలుగా ఉన్నారు. మన ప్రవక్త రెవరెండ్ అని పిలిపించుకున్నట్టు నాకు ఇష్టం లేదని పలు సందర్భాల్లో చెప్పాడండి. ఏ బిరుదులతో నేను అలంకరింపబడాలని నేను కోరుకోను అన్నాడు. ఆమెన్. కాబట్టి ప్రియులారా, ప్రవక్త అని మనం పిలుచున్నాం, ఆ ఫలము మనము కలిగలేము. ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్తము ప్రకారము నడుచువాడు మాత్రమే అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఆయన నామాన్న మనం ఏదైనా చేయొచ్చు, ఎన్ని మీటింగ్లైనా నిర్వహించవచ్చు, ఎంతో గొప్పగా గ్రాండ్గా లోక ఆకర్షణ ప్రకారం చేయాల్సినంతగా చేయొచ్చు. బట్ అక్కడ దేవుడు లేకపోతే, దేవుని కృప లేకపోతే, దేవుని శక్తి లేకపోతే, కేవలం పైకి భక్తిపరులుగా కనబడినంత మాత్రాన ఒకరోజు మనము దేవుని సముఖంలో ఫిల్టర్ అయిపోతాం, తప్పదు. కారణం ఏంటంటే ఆయన వడపోత సాధనం వాక్యమే. వాక్యము ప్రకారం మనం చూసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు మనమే గ్రహించగలము. అసలు మన మీద ఎవరు కూడా తీర్పరిగా ఉండని అవసరం లేదు. మన మనస్సాక్షి వాక్యపు వెలుగులో ఆ రెండిటి సమీపంలో నిలిచినప్పుడు నువ్వెలా ఉన్నావో ఆ వాక్యం అనే అద్దంలో క్లారిటీగా కనబడతావు. గమనించాలి. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఈరోజు వాక్యానికి విలువ లేదండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మకు విలువ లేదు. చూసారా? కాబట్టి ఇక్కడ దయనీయంగా ఆయన కూర్చొని ఉండుట నేను ఊహించుచున్నాను అంటున్నాడు ప్రవక్త. మిగిలిన వారందరూ మరియు ఆ పరిసయ్యులు జరిగిన కొన్ని సంగతులను గురించి అక్కడ సాక్ష్యం ఇచ్చుచున్నారు. మరియు దీనుడైన యేసు మురికి పాదములతో అభిషేకించబడని, లేకపోతే ఆ తైలాలు పూయని ముఖముతో కనీసం ముద్దు కూడా పెట్టుకోకుండా, చూసారా ఆయన ఎంత దీనమైన స్థితిలో ఉన్నాడో చూడండి. ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని చూపిస్తున్నాడు. కుమారుడి ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపము త్వరగా రగులుకొనును. మరి మనం గమనిస్తే ప్రవక్త ఏ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు? కుమారుని ముద్దు పెట్టుకునుడి. అలాగే అన్యజనులకు అపోస్తలుడు, ఆ మొదటి సంఘకాల దూత పౌలు గారు అంటున్నాడు, ఎవడైనాను ప్రభువుని ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడు అన్నాడండి. గమనించారా? కాబట్టి దేవుణ్ణి ముద్దు పెట్టుకునుట అంటే యోధా కూడా ముద్దు పెట్టుకున్నాడు. అది వేరు. అది లోపల ఒకటి పెట్టుకొని బాహ్యంగా అంటే దురుద్దేశంతో చేసే పని. కానీ హృదయపూర్వకంగా చేసే పని ఇంకా గొప్పది. అది సిగ్గుగా అవమానంగా ఫీల్ అవ్వదండి. వస్త్రాలను బట్టి వేసుకునే పై వేషమును బట్టి మనుషులను గౌరవించవద్దు. మనుష్యుడు మాత్రం అనగా శరీరులు పై విషయాలను చూస్తారు. దేవుని సంబంధులు, పరిశుద్ధాత్మ కలిగిన వారు లోపల ఉన్న పదార్థాన్ని గుర్తిస్తారు. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడువారి యొక్క క్రియలను చక్కగా గమనిస్తారండి. వివేచన అవసరం ఈ దినాల్లో. గమనించారా? కాబట్టి ఆయన అక్కడ అలాగే ఉన్నాడండి. అంటున్నాడు ప్రవక్త, ఆయన మురికి పాదములతో మరి అక్కడ జరిగే మర్యాద లేకుండా ఎంతగా ఆయన ఇబ్బంది పడినో. పరిసయ్యుడు తన పనిలో తన మునుకలై గడిపాడు. యేసు ఆతిథ్యం పొందలేదని తెలుసుకొనుటకు కూడా ఖాళీ లేక నగరంలోని గొప్ప వ్యక్తులను
అలరించడంలో చాలా తీరిక లేక ఉన్నాడో గమనించారా? ఇప్పుడు గొప్ప గొప్ప వారిని పరిచయం చేసుకోవటానికి ఉన్నంత ఆరాటం వాక్య సంబంధిని లేనంత దూరంగా మనిషిని పాడు చేస్తుంది. ముఖ్యంగా దేవుని సేవకులలో ఇలాంటి కార్యాలు అధికంగా కనబడుతున్నాయి, గమనించాలి. కాబట్టి పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, ఏది ఏమైనానో ఆయన వచ్చును. ఏమి జరిగినది? ఆయన పాదములు కడగకుండా ఆ ద్వారము వద్ద ఉన్న పనివాడు ఎలా ఆయనను లోపలికి పంపాడు? అందరినీ కడుగుతూ ఈ ప్రభువుని, మన యేసు క్రీస్తు వారిని చూచి చూడనట్టుగా, చూసారా, మన ప్రభువుని చూచి చూడనట్టుగా విడిచిపెట్టేసేయటం. కొంతమందిని నెగ్లెక్ట్ చేస్తారండి. ఇతరులకు ఇచ్చే మర్యాద అంతా కూడా ఆ ద్వార పాలకులకు చెప్తారు, పలానా వారు వస్తారు, జాగ్రత్త, వారిని మీరు చాలా మర్యాదగా లోపలికి తోడుకొని రండి, కొంచెం కూడా మీరు నెగ్లెక్ట్గా ఉండొద్దు, కేర్ఫుల్గా ఉండండి, చక్కగా ఉండండి, ఆతిథ్యము ఎక్కడ కూడా మిస్ చేయకుండా చాలా జాగ్రత్తగా లోపలికి తీసుకురావాలని చెప్తారు. కానీ వారు ఏ విషయాలైతే చెప్తారో దానికి కొంచెం తక్కువగానో లేకపోతే దీనముగానో ఉంటే ఆ వ్యక్తిని చూచి చూడనట్టుగా విడిచిపెట్టేస్తారండి. ఆ దినాలలో యేసు ప్రభువుకి ఆ సమాజం ఇచ్చినటువంటి బిరుదు లేక అవమానపరిచేటటువంటి పలు పేర్లు ఆయనకి పెట్టారండి, అవమానకరంగా. గమనించారా? ఈ పనివాడు నిత్య జీవాన్ని పోగొట్టుకొని లోక జీవనం కొరకు పనివాడిగా పనిచేస్తూ మన ప్రభువుని నిర్లక్ష్యం చేసినప్పుడు ఎలా ఉంటుంది అతని పరిస్థితి? అతడు మరణించాడు, ప్రభువుని చూస్తుంటాడు, తాను చేసిన బుద్ధిహీనమైన పనికి ఎంతగా గాయపరచబడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మనం ముఖ్యమైన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం, లోకములో అల్పమైన వాటిని ఘనమైనవిగా తీసుకుంటున్నాం. అది దేవుని దృష్టికి మంచిది కాదు. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ పాదములు కడుగుటనే దానిని నేను ఎంతగానో ప్రేమించుచుందునో ఆయన అక్కడ కూర్చుని ఉండేనని నేను తెలుసుకున్నప్పుడు నా యొక్క నీటితో కూడిన పాత్రతో ఏ విధముగా ఆయనను అలంకరించుటకు, ఆతిథ్యం ఇచ్చుటకు నేను ఎంత ప్రేమించి ఉండేదనో ప్రవక్త అంటున్నాడు. నేనైతే ఎలా చేసేవాడిని. కానీ అక్కడ ఆ ధనవంతులతో మరియు గర్విష్ఠులతో అది నిండి ఉన్నది. ఈరోజు ధనము మన యొక్క అవసరాలకు అవసరమే. ఈ ధనమును బట్టి వచ్చే కీర్తి, ఈ ధనమును బట్టి వచ్చే ప్రతిష్ట, ఈ ధనమును బట్టి వచ్చే పెద్దరికాలు దేవుని దృష్టికి యోగ్యమైనవి కావు. కాబట్టి ఈ గర్విష్ఠులు నిత్య జీవమునిచ్చే ప్రభువుకి ఎటువంటి జాగ్రత్త తీసుకోలేదంటాడు ప్రవక్త. ప్రజలు తేరిచూచుటకు మరియు ఆకర్షించుటకు ఆయన కేవలం ఒక వినోదముగా ఉన్నాడండి. ఒక హాస్యము, ఆట పట్టించడానికి ఉపయోగపడే, ఎంత ఘోరమైన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నంత మాత్రాన ఆ సర్వ లోకాలను లేకపోతే సర్వమును సృజించిన ఆ సృష్టికర్త, విశ్వ విజేత, సర్వములో సర్వమైన వాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన వాడిని, ఆ దేవాది దేవుణ్ణి ఎంత తక్కువ చేసి ఈ ప్రపంచం చూస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. గమనించారా? ఆయన అడుగుతున్నారు, ఈయన ఏదైనా ఇక్కడ అద్భుతం చేస్తాడేమో, అద్భుతాన్ని ఎంజాయ్ చేద్దామని. ఈరోజు నిజ సేవకులను ఆట పట్టించేవారు చాలామంది ఉన్నారు. అపహాస్యం చేసేవారు, ఒకరికంటే ఒకరు గొప్పవారని,
ఒకరికంటే ఒకరు గొప్ప వక్తలుగా ఉంటున్నారని, మంచి స్పీకర్స్ అని. పరిశుద్ధాత్మ లేకపోతే కొండలను పెకలింపగలిగినటువంటి విశ్వాసమున్న ప్రేమ లేని వారైతే వ్యర్థులు. దేవుని యొక్క సహజ నైజం ఏంటో తెలుసా? ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాడు అని బైబిల్ చెప్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. అది శత్రువుని సైతం ప్రేమించే ప్రేమ, ఓర్చుకునే ప్రేమ, సహించే ప్రేమ. కాబట్టి ఈరోజు అది లేకపోవటమే గర్వానికి కారణం. దయచేసి గమనించాలి. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు చూడండి, ప్రజలు తేరిచుచుటకు మరియు ఆకర్షించుటకు ఆయన కేవలం గొప్పవానిగా వారికి అనిపించలేదు. ఆయన ఒక అద్భుతం చేయమని ఆట పట్టిస్తూ ఉన్నారు. మరియు ఆయన అక్కడ కూర్చుని ఉన్నప్పుడు బయట వీధిలో, అక్కడ పట్టణంలోనే ఒక నిజమైన లోకం దృష్టిలో ఒక చెడ్డ స్త్రీ ఉన్నది. ప్రవక్త అంటాడు ఒక వేశ్య అని చెప్తున్నాడు. దాని గురించి వివరాల్లోకి మనం వెళ్ళడం లేదు. మీకు తెలుసా అది ఏమిటో? చెడు కీర్తి ఉన్న స్త్రీ పడిపోయినది. కాబట్టి ఆమె తప్పిదంలో పడిపోయిన ఆమెను గూర్చి అక్కడ మరి ఎలాంటి గొప్ప విశేషత ఆమె కలిగి ఉండలేదండి. విన్నారా? ఆమెను ప్రవక్త అన్నాడు ఖండించవద్దు, వినండి. ముందు అక్కడ ఒక పడిపోయిన స్త్రీ ఉన్నది అంటే అక్కడ పడిపోయిన పురుషుడు కూడా ఉన్నట్లే. ఇక్కడ అడుగుతున్నాడు, ఒకరోజు ప్రభువుని కొట్టడానికి క్షమించాలా, ఆ ప్రభువు సముఖములో పాపములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడినటువంటి ఒక సమూహము ప్రభు ఎదుటికి వచ్చింది. ఆ యొక్క మరి పంచాయతీ ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు నేల మీద ఏమేమో రాయిచుండేనో అని ఉంది బైబిల్లో. అక్కడ ఆయన లేచి అడిగాడు, మీలో పాపము చేయనివాడు, అనగా వారి పాపాలన్నీ కూడా ప్రభు సముఖములో తేటగా ఉన్నాయి. ఆయన అన్నాడు, మీలో పాపం చేయనివాడు వచ్చి ఆ మొదటి రాయి వేయమంటే ఒక్కడు కూడా వేయలేదు. చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు వేయలేరు. ఇక్కడ మరి ప్రవక్త అంటున్నాడు, జాగ్రత్తగా వినండి, అక్కడ ఆమె పాపం చేసింది, పాపంలో పట్టబడింది అని అంటున్నారు. దాని వివరాలు మనం తీసుకుంటే ఆమె నిజంగానే చెడ్డ స్త్రీ అయినా జీవితం కలిగినది కావచ్చు. అయితే అక్కడ కూడా ఆమె పాపంలో పడిపోయిన పురుషుడు కూడా ఉంటాడే. మొదట అతన్ని కొట్టాలి. ఆ పడిపోయిన వాడు లేకపోతే అక్కడ పడిపోయిన స్త్రీ లేదు. అక్కడ గమనించారా? కాబట్టి ఇప్పుడు ప్రవక్త అన్నాడు, బహుశా తన హృదయం అంతటితో అతని పాదాల క్రింద ఆమె జీవితపు మంటను ఆర్పేంత వరకు ఎవరో ప్రియమైన వాడిని ఆమె ప్రేమించి ఉండవచ్చునో. చూసారా? ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, మరియు ఈ రకమైన ఒక జీవితాన్ని ఆమెకు పరిచయం చేసెను. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఏంటి, ఇక్కడ ప్రవక్త ఎంత లోపలిగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఆమె అటువంటి కార్యములో ఉండటానికి ఒక పరిపూర్ణమైన ఒక ప్రేమను ఆమె వెతుకుచున్నది. కాబట్టి ఆ ప్రేమ ఆమె జీవితంలో పరిచయం అయినట్లయితే మిగతా విషయాలు దూరంగా ఉండేవి. దయచేసి గమనించాలి. ప్రవక్త అన్నాడు, లేఖన ప్రకారము ఆమె గొప్ప పాపి, ఆమెతో ఎవరికి ఎలాంటి సంబంధం లేదు, కానీ అందరూ ఆమెను ఎరిగి ఉండెను. ఖచ్చితంగా ఆమె ఎవరో వారు ఎరిగి ఉన్నారు. వారి దృష్టిలో ఆమె ఒక గొప్ప పాపి. మరియు బహుశా ఆ దారిన వెళ్ళుచుండగా ఏ ప్రజలతోనూ స్వాగతింపబడదో, అంటే ఎంత నీచమైన స్థితిలో ఆమె ఆ సమాజంలో ఉన్నదో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఆమె తన ముని వ్రేళ్లపై నిలబడినది, మరియు ఆమె పైకి చూసినది, మరియు నా ప్రభు ఎక్కడో మూలన శుభ్రము చేయబడని పాదములతో ధనికుల మధ్య
స్వాగతించబడకుండా కూర్చుండి యుండుట ఆమెన్. ఆమె గమనించినది, అది ఆమెకు చాలా ఎక్కువగా అనిపించినది. ఆమె చెప్పెను, లేదు, అది ఆయనే అని నాకు ఖచ్చితంగా తెలుసు. చూసారా? చూడండి, ఇక్కడ అంటున్నాడు, మీరు ఆయనను ఎరిగి మరలా తిరిగి ఆయనను మీరు చూచినప్పుడు తప్ప యేసును ఎన్నడూ మీరు చూడలేరు. ఎవరు ఆయన వైపు చూడలేరు, మరియు ఆయన రూపాన్ని మరిచిపోలేరు. నేను తలంచుచున్నాను. ఆమె ఇలా చెప్పినది. ఆమె ఎక్కడో ఆయనను విని ఉండవచ్చును. ఆమె చెప్పినది, ఓ ఆ గొప్ప బోధకుడు అక్కడ ఉన్నాడు, కానీ ఆయన ఇక్కడ పరిసయ్యులతో ఉండెను, మరియు వారు ఆయనను కోరుకొనుట లేదు. ఆయన ప్రజలలో ఒక వింత వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఒక నిరాకరింపబడిన రాజుగా అక్కడ ఉన్నాడు. ఈరోజు నిజముగా ఆయన తన భక్తులలో ఉంటే, నిజమైన భక్తులు లోకానికి మురికిగానే ఉన్నారండి, లోకానికి అసహ్యంగానే ఉన్నారు. కానీ ప్రియులారా, ఈరోజు డంబములు, గొప్ప పేరు, ప్రఖ్యాత, డబ్బు, కీర్తి ఇవి ఉన్నవారే భక్తులని చాలామంది ఎగబడుతున్నారు. కానీ దేవుడు అక్కడ లేడు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఆమె చుట్టూ తిరిగినది. ఆమె ఇలా చెప్పుట నేను చూడగలుగుచున్నాను. ప్రవక్త చెప్తున్నాడు, నేను తప్పకుండా నా యొక్క మనస్సుని కోల్పోవచ్చున్నాను, ఖచ్చితంగా నేను దాన్ని చేయలేను. ఇప్పుడు అంటున్నాడు, ఆమె చుట్టూ తన పై వస్త్రములను ఒక చోట సర్దుకొని, తన పై వస్త్రాలను సర్దుకొని మరియు ఆ వీధిలో వెళ్ళుట నేను చూడగలను. ఇద్దరు వ్యక్తులు కలిసి వారి భుజములను చిన్నగా తట్టి, మరియు అక్కడ చూడుము ఏమి వచ్చుచున్నదో అని చెప్పుట నేను చూడగలుగుచున్నాను. ఓ తప్పకుండా, మీరు చాలా మంచివారు. ఒకసారి నీ కళ్ళలోకి నేరుగా చూచుటకు నేను ఇష్టపడుచున్నాను. చూడుమో నీవు ఎంత మంచిదానవో. మీరు చెప్పేదారు, సహోదరుడు బ్రహ్మాం, నేను వేశ్యను కాను. చూసారా? అంతయు లైంగిక పరంగా అని నేను అనుకోవడం లేదు. వ్యభిచారం అనేది ఉన్నత స్థాయిలో ఉన్నది. మీ యొక్క సమయాన్ని మీరు వ్యభిచారం చేయవచ్చు. ఎంత సమయం మీరు ఆయనకి ఇచ్చుచున్నారు? మీ యొక్క స్వార్థ ఉద్దేశాలతో చుట్టూ తిరుగుచు, మంచిది, నేను ఈ సంఘమునకు చెందినవాడిని, నేను మంచిగా ఉన్నాను అని చెప్పుచు వ్యభిచరించుచున్నారు అంటున్నాడండి ప్రవక్త. గమనించారా? దేవుని సమయాన్ని దొంగిలించుట ఈరోజు మరింత ఎక్కువైపోయింది. సామాన్యులు మొదలుకొని ధనవంతుల వరకు, అది లోకరీత్యా. ఆ కడ విశ్వాసి అనగా దీన విశ్వాసి మొదలుకొని అత్యున్నత సేవకుల వరకు కూడా ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఎక్కడ పడితే అక్కడ చాటింగ్సే, టైమే లేదు. దానికి తగ్గట్టు ఈ ట్యాబ్స్లో నేను తప్పని నేను అనట్లేదు, మంచిదే, కొంచెం బోధించడానికి అనువుగా ఉన్నది, నేను కాదనట్లేదు. కాబట్టి ఆ సెల్ ఫోన్లో వాటన్నిటిలో హబ్లోనికి వెళ్ళి వెతకడం కంటే అవి మన జీవితంలో, మన హృదయంలో దాచుకొని పరిశుద్ధాత్మ సహాయంతో వాటిని వివరించుట మరింత ముఖ్యమండి. అసలు నిజమైన బోధకుడు పరిశుద్ధాత్మ. మనం బోధించే ప్రతి అంశాన్ని ఆయన చక్కగా వివరించగలడండి. ఆయన ఎవరి కోసమైతే దాన్ని సిద్ధపరిచాడో వారికి ఆయన కావలసినంత సహాయం చేయగలడు. ఆయన దేవుని వాక్యాన్ని మరి మనము ఆకర్షణీయంగా మార్చలేము. అది ఆల్రెడీ కూడా జీవం కలిగినది, జీవానికి మెరుగులు అక్కర్లేదు. అది ఎవరి హృదయాన్ని తాకటానికి ఎంత అల్పముగా వెళ్ళినా కూడా అది వారిని బ్రతికిస్తుంది. దానికి మెరుగులు దిద్ద అవసరం లేదు. ఇంకా పౌలు గారు అన్నట్లుగా తీయని మాటలు అవసరం లేదు. పైన మరి ఆ తేనె పుయ్యన అవసరం లేదు. ఏం అవసరం లేదు. వాక్యాన్ని వాక్యంగా పంపిణీ చేస్తే ఆ వ్యక్తికి ఒక ఔషధమై వారిని రక్షిస్తుంది. ఆమేన్. దానికి మనం ఏమీ హంగామా చేయాల్సిన పనులు లేవండి. కాబట్టి ఏదో తెలివైన వారిని, మాకెన్నో తెలుసు, మాకెంతో అనుభవం ఉంది. ముఖ్యంగా అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అన్నిటికంటే గొప్ప అనుభవం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మ కంటే
మనకు ఎక్కువ తెలియదు. పరిశుద్ధాత్మకి ఎవరు కూడా నేర్పించాల్సిన పని లేదు. ఆయన సృష్టికర్త. ఆయన ఎవరి ద్వారా మాట్లాడాలనుకున్నా ఆయన దీనులైన వారిని అక్కడ నిలవబెట్టుకొని ఆయన మాట్లాడగలడు. కాబట్టి లోకరీత్యా మనం ఏంటేంటో అనుకుంటాం. నో, ఒక గొప్ప వాహనంలో వచ్చినంత మాత్రాన గొప్ప స్పీకర్ గాడు. ఒక దీనుడైన సేవకుడు వచ్చి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అతడు అల్పుడు కాడు. దేవుడు ఎవరిని ఏ రీతిగా వాడుకోవాలో ఆ రీతిగా వాడుకుంటాడు. నా ఉద్దేశం వాహనాల్లో రావటం లేకపోతే గొప్పవి కలిగి ఉండటం తప్పని నేను చెప్పట్లేదు. అది మీకు దేవుడు ఇవ్వచ్చు, మంచిదే. కానీ దాన్ని బట్టి కలగదు. దేవుడు వాడుకునేటటువంటి కార్యమును బట్టి అది కలుగుద్ది. ఆమేన్. ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన ప్రతిదాన్ని, ఆయనకి ఇష్టమైన ప్రతి పాత్రను ఆయన ఉపయోగించుకొని దానిలో నుండి ఆ జీవాన్ని ఆయన అందిస్తాడు. హల్లెలూయా. ఆయన చేత నువ్వు ఎలా వాడబడుచున్నావో అది ముఖ్యం. కానీ బాహ్యపరమైనటువంటి క్రియలు వాడబడటానికి అవసరమైనవి అనేటటువంటిది, అనగా పైకి కనిపించే ఆ పర్సనాలిటీ కాదు. అక్కడ అంతరంగ పర్సనాలిటీ దేవునికి ఇష్టం. ఆయన లోపల ఉండి మాట్లాడతాడు. దాన్ని మనం కనుగొంటే మంచిది. ఈరోజు సాతాను చేసే మోసం ఏంటంటే పైన డంబాలను చూపించి ఈ రెవరెండ్ డాక్టర్ డీడీ బీడీ పిహెచ్డి వాటిని చూపించి గొప్ప సేవకులని భ్రమలో పడేస్తున్నాడు సాతాను. అది ఒక మోసం. అది కానే కాదు. ఏ దీనుడైనా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించినట్లయితే తప్పకుండా అక్కడ కార్యం జరుగుద్ది. పైకి కనిపించే పర్సనాలిటీతో దానికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆమెను వారు ఒక రకంగా చూస్తున్నారు, హీనంగా చూస్తున్నారు. ఆమె తన వస్త్రాలను సరి చేసుకుంటూ ఉంది. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఆమె బాహ్యపరంగా వ్యభిచారిని ముద్ర వేయబడింది. కానీ మనం ఎంత పాపం చేస్తున్నామో లేకుంటే వ్యభిచారం చేస్తున్నామో చూడండి అని ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దానికన్నా మీరు లైంగికంగా వ్యభిచరించడమే మంచిది. అంతరంగంలో చెడిపోవటం కంటే బాహ్య వ్యభిచారమే మంచిది అంటున్నాడు. పరిశుద్ధాత్మ మీ హృదయంతో మాట్లాడను మరియు నీవు చెప్పేదవు నాకు దానితో ఏ సంబంధం లేదు. గుడ్డి పరిసయుడా, నీవు వేశ్యవు, నీ సంగతి ఏమిటి? లోకముతో నీవు వ్యభిచారమునకు పాల్పడుతున్నావు, అదే నీవు చేయుచున్నావు. నీవు చెప్పేదవు నేను సంఘమునకు చెందినవాడను మరియు చాలా చల్లగా మరియు భిన్నముగా ఉంటారు. చూసారా, అందమైన ప్రార్థనలు అని మీరు చెప్పేదారు. చూడండి అంటారు, దాన్ని అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏంటి, వాట్ ఈస్ దట్ బ్యూటిఫుల్? ఒక ఆత్మను రక్షించేదానికి దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు. దాన్ని నువ్వు చక్కని అల్లికలు చేసి ఆకర్షణీయంగా చేసి మనం అంటూ ఉంటాం. ఆ కయ్యూని విషయంలో అంటాం, అతడు చాలా చక్కగా అలంకరించాడంట. ఆకర్షణీయమైన బలులు అర్పించాలని చూశాడంట, బాహ్య బలులు అర్పించాలని చూశాడంట. ఈరోజు మనం చేసేది ఏంటి? అందమైన దేవాలయాలు, అందమైన ఆ డయాస్, ఆ పుల్పిట్, అక్కడ ఉన్నటువంటి ఆ డెకరేషన్ ఏదో ఆకర్షించాలి, ఎవరో ఏదో ఎక్కడో పడిపోవాలి. అది వ్యభిచారం అండి. వాక్యమే అలంకారంగా ఉండాలి. దేవుని మందిరానికి అలంకరణ ఏంటంటే జీవం కలిగిన శక్తి కలిగిన వాక్యమే. ఆ కాపరిలో ఉన్న దేవుని శక్తే ఆ మందిరానికి మహిమ. అది ఈరోజు ఎవరు చూడరండి. ఆ ఫర్నిచర్ ఎంత గొప్పది. ఒక ఆయన సౌండ్ సిస్టమ్ గురించి చెప్పాడు, మాకు లక్షల వాల్యుబుల్ సౌండ్ సిస్టమ్ ఉంది, ఎవడికి కావాలి? యేసు ప్రభు ఏ సౌండ్ సిస్టమ్ వాడుకున్నాడు? నీకు కలిగి ఉంటే మంచిదే, దాని ద్వారా ఎలాంటి కార్యం జరగదు. నీ వాయిస్ని అది డెలివరీ చేస్తుంది, నీ వాయిస్ని ప్రజలకు చేరవేస్తుంది. అందుకంటే గొప్ప విశేషత అక్కడేమీ లేదు. నువ్వు ఎంత మంచి సౌండ్ సిస్టమ్ పెట్టావు, ఎంత చక్కగా ఆ ఆలయాన్ని నీవు ఉంచుచున్నావు, ఇవన్నీ కాదండి. సంఘ క్రమము మంచిదే, ఆ క్రమమును పాటించుట మంచిదే. అసలు నన్ను అడిగితే ఆ ధర్మశాస్త్రము యొక్క క్రమమును పాటించుటల్లో పరిసయ్యులు శాస్త్రులు మించిన వారు
లేకపోతే ఆ జనాంగాన్ని మించిన వారు, ఆ గ్రూపుని మించిన వారు ఎవరు లేరు. ఈరోజు వర్తమాన సంఘాల కంటే కూడా వారి వారి సంఘాల యొక్క క్రమాలను పాటించేటటువంటి సంఘ శాఖల వారు ఉన్నారు. ఈరోజు సంఘ క్రమం అంటే చాలామంది బాహ్య రూపమున కనిపించే వాటినే మాట్లాడితే క్రమం అంటున్నారు. నిజమే, ఈ క్రమం ప్రకారం ఒక వేశ్యను రాళ్లతో కొట్టి చంపాలి. ఒక అల్పమైన విశ్వాసి లేకపోతే దేవుని చేత ఎన్నుకోబడిన ఒక బిడ్డ మందిరంలోకి వస్తుంది. ఆమెకి ఏ క్రమం తెలియదు. ఆమె బిగ్గరగా ప్రార్థన చేయొచ్చు, ఆమె స్తుతించవచ్చు, ఆమె చప్పట్లు కొట్టవచ్చు, ఒక పరిశుద్ధ గుండ్రాయిలాగా ఉండొచ్చు. ఆమెలో దేవుడు కలిగించే ఆ వైబ్రేషన్ లేకపోతే దేవుని శక్తిని బట్టి ఆమెలో కలిగేటటువంటి ఆ మార్పు ఏదైనా ఉండొచ్చు. మనం వెంటనే ఏమంటాం? సైలెంట్, పక్కన కూర్చో, ఆమెను తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టండి, అక్కడ చేయండి. హూ ఆర్ యూ? ఆమె చేయాల్సిన పని అక్కడ చేస్తుంది. హన్న ప్రార్థన చేసుకుంటుంది లోపల. ఏలి వచ్చి అంటాడో ఎంతకాలం మత్తురాలువై ఉంటావని. తెలియని ఈ ఏలి లాంటి వివేచన లేని వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. మా సంఘాన్ని కరెక్ట్ క్రమంలో పెట్టాం, మంచిదేనండి, సంఘాన్ని క్రమంలో పెట్టాలి. కానీ ఆ వచ్చిన వారికి అది తెలియదు. వారు దానికి అలవాటు పడాలి. అలవాటు పడే వరకు నీకు ఓపిక ఉండాలి. నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు, నోటికి వచ్చినట్టుగా ఖండించటం కాదు, నేను నరికితే ముక్కలైపోతాయి అంటాం కాదు. నరకాల్సినది పరిశుద్ధాత్మ. విరిగి నలిగిన హృదయాన్ని తీసుకురాగలిగినది దేవుని వాక్యం. పశ్చాత్తాపాన్ని తీసుకురాగలిగినది దేవుని వాక్యం. మనం నరికినా కొట్టినా తరిమిన భయాన్ని తీసుకొస్తాం, భయానికమైన పరిస్థితులను సంఘంలోకి తెస్తాం. సేవకుడు భయపెట్టేవాడిగా ఉంటాడు, కానీ దేవుని పరిశుద్ధాత్మ అలా చేయదండి. నువ్వు బెదిరించి అదిరించి కొట్టి తిట్టి ఏదో చేయాల్సిన పని లేదు. నిజమైన క్రమం ప్రేమ మూలంగా పుడుతుంది. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుందండి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని అప్లై చేయటం, వాక్య విశేషాలు వారికి చెప్పటం, దానికి వారు లోబడుటకు దేవుని ఆత్మ ఒక ప్రేమపూర్వకమైన ఇచ్చను వారిలో పుట్టించి లోబడేటట్టుగా చేస్తుంది. మన బెదిరింపులు మన యొక్క కార్యాలు కాదు సంఘంలో కావాల్సినది. ఓకే, కాబట్టి పిల్లరా ఇక్కడ అంటున్నాడు, లోకముతో నీవు వ్యభిచారమునకు పాల్పడుచున్నావు. ఇక్కడ అంటున్నారు మనం సంఘాలకు వెళ్ళొచ్చు, మరి మంచిగా ప్రార్థన చేయొచ్చు, మంచి క్రమమును మనం పాటిస్తూ ఉండొచ్చు. నువ్వు ఏమైనా చేయి, ఎనీహౌ దేవునికి ఇష్టమైనది విరిగి నలిగిన హృదయం. కాబట్టి ఇక్కడ అన్నాడు ప్రతి అసంపూర్ణమును సంపూర్ణముగా నీవు చేయలేవండి, మరియు ప్రతి కాలమును సంపూర్ణముగా చేసేదవు. నీవు చాలా అందముగా ప్రార్థించేదవు. మనకు మనమే దేవునితో నీవు ఆ విధంగా మాట్లాడలేవు. నీవు చెప్పుచున్నా మరియు నమ్మి ముగించుచున్న నీ ప్రార్థన నీవు వినుచున్నావు. దేవుడు నిన్ను విడిపించుటకు సహాయం చేసి మరియు ప్రార్థించులాగని చేయను. ప్రార్థనలను చెప్పేది ఆపండి అంటున్నాడు. ఒల్లించుట, ఈ పరిస్థితులు చక్కగా ఒల్లిస్తారు. ఇదంతా కాదండి, ఇది కానే కాదు. పరిశుద్ధాత్మ కార్యం చాలామందికి అర్థం కాక బాహ్య నియమాల దగ్గర కూర్చొని దాన్ని రుద్దుతూ ఉంటారు. ఆత్మకార్యం ఆత్మ గలవారికే తెలుసండి, దీన్ని ఇంక నేను వివరించలేను. ఒక వ్యక్తిని సర్వసత్యంలోనికి నడిపించడానికి నువ్వు నూరే కత్తులు కాదు వాడాల్సింది, పరిశుద్ధాత్మ శక్తిని వాడాలా. నేను వాక్యాన్ని నూరాను, తాలింపేశాను, అలా చేశాను, ఇలా చేశాను, నాన్ సెన్స్ థింగ్. నీవు నూరబడటం కాదు, దేవుని వాక్యము నీలో పోసినప్పుడు ఆ వాక్యాన్ని చక్కగా వారికి అప్లై చేస్తావు నువ్వు. ఆమెన్. అంతేగాని అది నీది కాదు. అసలు నువ్వు నూరినా కోరినా నీది కాదు. దేవుడు తనకిష్టమై నిన్ను వాడుకుంటే నీ ద్వారా ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు లోబడటం ఫస్ట్ మనం నేర్చుకోవాలి. గమనించాలి పిల్లరా.
గమనించాలి. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలమై ఉండలేం. చాలామంది చెప్తున్నారు అన్ని పరిస్థితులు చక్కబడ్డాక దేవుడు ఒకవేళ పిలుస్తున్నా కూడా కొందరు రారండి. ఆ ధనవంతుడిని పిలిచినప్పుడు వచ్చి నీకు కలిగినది అమ్మి బీదలకు ఇచ్చి వచ్చే నన్ను వెంబడించు అని అంటే అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఎందుకంటే సమాజంలో ఇది లేకపోతే బతకలేను. అప్పటికే నాకు పేరు వచ్చింది, ప్రఖ్యాతి వచ్చింది, నేను గొప్ప ఉద్యోగస్తుడిని, సంఘంలో గొప్ప గౌరవ ప్రథములు లేకపోతే గౌరవ మర్యాదలు కలవండి నేను. ఇది కనుక పోయిందనుకో, డబ్బు ఉండబట్టి అది కలుగుతుంది నాకు. ఆ డబ్బు లేకపోతే ఎవడు కూడా నన్ను లెక్క చేయడు. చాలామంది చెప్తారు అయ్యా అన్నీ సెటిల్ అయ్యాక అప్పుడు సంపూర్ణ సేవ చేస్తామా అని. సెటిల్ చేసేది దేవుడు, నువ్వు కాదు సెటిల్ చేసుకోవాల్సింది. నువ్వు ఆయన చేతిలో లోబడటమే. నీ చేతిలో కర్ర ఉందా, కర్ర పట్టుకొని వచ్చాయి. మోషే చేసిన పని అదే. దేవుడు కనుక నేను పిలిస్తే ఆయనకు మళ్ళా ఉపదేశం చేసి, ప్రభా నీకు తెలియంది ఏముందయ్యా, ఆ రోజులు వేరయ్యా, ఈ రోజులు వేరయ్యా, ఆ కాలంలో సేవ చేసిన బాగున్నదయ్యా, ఈ కాలంలో సేవ చేయాలంటే నాయన ఒక మంచి కారు కావాలి ప్రభువా, ఒక మంచి ఇల్లు కావాలి ప్రభువా, ఒక మంచి చర్చ్ కావాలి ప్రభువా, ఒక మంచి స్టేటస్ కావాలి ప్రభువా, ఒక మంచి హోదా కావాలి ప్రభువా. ఇవి లేకపోతే సేవకుడిగా సమాజంలో నాకు గుర్తింపు ఉండనే ఉండదయ్యా. ఉండకపోతే ఉండపోని, అది పెంటతో సమానంగా ఎంచుకొని. దేవుడు నిన్ను ఎలా వాడుకుంటున్నాడు, దేవుడు ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో దానికి నువ్వు లోబడు. నీకు కావలసింది బాహ్యపరమైనది కాదు, అంతరంగంలో దేవుడు సత్యమును కోరువాడై ఉన్నాడు. సత్యం అంటే ఏమో కాదు, దేవుని వాక్యమును నీవు అంగీకరించి లోబడితే ఆ వెలుగు నీవే అయి ఉన్నావు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, అక్కడ పరిచయులు అనేక మంది ఉన్నారు. గమనించారా? నేను సంఘమునకు చెందినవాడను, అది సరే, తప్పకుండా నీవు చెంది ఉన్నావు. కానీ నా ప్రభు పక్షమున నీవు ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నావు? ఆయన నీ వద్దకు వచ్చి మరియు నిన్ను దీవించాలని కోరినప్పుడు నీవు దీనిని చేయవు. ఆ రకమైన విషయములను నేను నమ్మను. ఆ గుంపు కొరకే నేను మాట్లాడుచున్నాను, చాలా మత సంబంధముగా. కానీ అది ప్రవక్త కుండ పగలగొట్టినట్టుగా చెప్పాడండి. అది దొంగ భక్తి. మన ఇండియా పరిభాషలో మాట్లాడుకోవాలంటే ఒక చక్కని కథ ఉన్నది, మనకు తెలుసు. అది కొంగ భక్తి. నేను చేపలను తినను, ఉపవాసం ఉన్నాను, ఒంటికాల మీద నిలబడతాను, చేపలన్నీ రాగానే లటక్కని తినేసింది. అలాగే అవకాశవాదులు ఉన్నారు. గమనించాలి ప్రియులారా. ఓకే, మనం ఎలా ఉన్నామో మనమే పరిశీలన చేసుకోవాలి. గమనిస్తే అంటున్నాడు, ప్రారంభంలో వారిని గూర్చి నేను ఏమీ చెప్పి ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు చూడండి, నటులు నటించే మతమును విడిచిపెట్టమో. ఎంత గొప్ప ప్లేయర్స్ అంటే అసలు వాళ్ళని చూస్తే మతిపోద్దండి. నాకు తెలిసి నాకు ఎల్లప్పుడూ కూడా మనసులో ఒక భయం ఉంటుంది. ఆ భయం ఏంటంటే, నేను చెప్పినది చెప్పినట్టుగా చేస్తున్నానా, అంటే దేవుడు చెప్పింది చేస్తున్నానా, లేకపోతే దేవుడు చెప్పినది నటిస్తున్నానా? నేను నాలాగే ఉండాలి. నేను కొత్తగా ఏదో కొత్త ఈకలను తగిలించుకొని వింతగా ఉండకూడదు. ప్రవక్త చెప్పాడు, అది ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది. నేను పరిశుద్ధాత్మ చేత పిలువబడిన వాడినై దేవుని వాక్యము యొద్దకు నేను వచ్చినట్లయితే, వాక్యం చేత నేను వెలిగింపబడినట్లయితే నా ప్రమేయమేమీ లేదు, ఆయన చేసుకుంటున్నాడు. అది నేను ఏదో క్రొత్తగా కనిపించటానికి, వేరొక విధంగా ఆకర్షించడానికి నేను వింతైన కార్యాలు చేయాల్సిన పని అక్కడ లేదు. ఈ మేనరిజం ఏదో ప్రదర్శించాల్సిన పని లేదు. మన ముందున్న సీనియర్ సేవకులు ఎలా ఉంటే వాళ్ళ లెక్కనే అనుకరణకర్తలతో నిండిపోతుందని మన ప్రవక్త పలుమార్లు చెప్పాడు. ఈరోజు అనుకరణకర్తలు ఎక్కువయ్యారు, అనుసరణ చేసేవాళ్ళు తక్కువయ్యారు. కాబట్టి ఈరోజు ఒక మోసముతోనో భయంకరమైన నాటకముగా అది సాగిపోతుంది తప్ప సత్యము కనబట్టలేదండి. నటించే మతమును విడిచిపెట్టన్నాడు. పాత పద్ధతిలో పునరుత్పత్తి యొక్క అనుభవమును తిరిగి జన్మించుటను పొందుకొనుము. తప్పు జరిగితే ఒప్పుకోవలసింది పోయి కప్పుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
దావీదు నాతాను చేత, ప్రవక్త చేత హెచ్చరింపబడినప్పుడు లోబడ్డాడు. సౌలు తిరగబడ్డాడు. మీరు ఆలోచన చేయండి ప్రియులారా, లోబడుట ఈరోజు కావాలి. ఎంత గొప్ప సేవకుడైనా వారిలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. ఎందుకంటే ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. కాబట్టి కర్మేలు పర్వతం మీద గొప్ప కార్యాలు చేసిన ఏలియా బదరీ వృక్షం క్రింద మరణాపేక్ష గలవాడైపోయాడు. మీరు గమనించారా? కాబట్టి ఆ ధైర్యం ఏది, ఆ శక్తి ఏది? కారణం మనం నరులమే. గొప్ప గొప్ప ప్రవక్తలలో శరీరరీత్యా బలహీనతలు ఉంటాయి. మనం వాటిని కాదు ఫాలో అవ్వాల్సింది, దేవుడు వాడుకునేటటువంటి ఆ శక్తిని మనం గమనించాలి. ఆమేన్. అనుకరణ కాదండి మనకు కావాల్సింది, అనుభవం కావాలా. దేవుని యొక్క అందుకంటున్నాడు, ఆ తిరిగి జన్మించిన అనుభవం మనకు కావాలా. నా ప్రభువు నిన్ను చూడవలనని ఆయన ఎదురు చూచుచున్నాడు. చాలా సందర్భాల్లో సేవకులమైన మనమే ఏదో ఒక రకంగా చూపించుకోవాలని చూస్తాం. ముఖ్యంగా ఈ విదేశీ యొక్క వ్యామోహానికి అదే అసలు చాలామంది ఏమనుకుంటున్నారంటే, భ్రమపరచు ఆత్మ అంటే భాషలు మాట్లాడి వేరేగా ఏదో చూస్తున్నారు. అసలు భ్రమపరచు ఆత్మ రూపం మార్చిందని. ఆ రూపం ఏంటంటే నువ్వు ఉండాల్సినట్లుగా నిన్ను ఉంచకుండా వేరొక విధంగా చూపిస్తుందండి. అంటే ఏంటి, ఆ ఫారినర్స్ ఏ మేనరిజం వాడతారో వీళ్ళు సేమ్ అలాగే. అరే మేనరిజం కాదండి కావాల్సింది, ఒరిజినాలిటీ. నీవుగానే బోధించు, నీవుగానే దేవుని వాక్యాన్ని అందించు, అంతే. నువ్వు ఏదో ఎక్స్ట్రాలు చేయాల్సిన పని ఇక్కడ లేదు ఇక్కడ. ఆమేన్. కాబట్టి ఒకరి ఎదుట ఒకరు ఫాలో అవ్వాల్సింది ఆ మేనరిజం కాదు, భక్తిని ఫాలో అవ్వాలి, దేవుని శక్తిని ఫాలో అవ్వాలి. అంతేగాని ఎలీషా ఏలియాలాగా ఉండాలని ఏంటంటో చేయలేదండి. ఎలీషా యొక్క గురి ఏంటంటే ఆ ఏలియాలో ఉన్నటువంటి ఆత్మలో 2 పాళ్ళు కావాలనేటటువంటి ఆశతో వెంబడించాడు తప్ప, ఏలియా ఏ చెప్పులు కుట్టించుకుంటే ఎలీషా ఆ చెప్పులు కుట్టించుకోలేదు. ఏలియా కట్టుకున్న తోలు దట్టి ఎలీషా కట్టుకోలేదు. అతడు ఉన్నటువంటి దుప్పటి ఎలీషా వేసుకోలేదు. ఆ వాడబడిన ఆ దుప్పటి అక్కడ ఆ నదిని చీల్చే వరకు ఉపయోగపడింది. ఆ తర్వాత ఆ అభిషేకం అతడిలో ఉంది, అంతే. మోషే మాటికి మండుచున్న పొద దగ్గరికి వెళ్ళి ఆ మంటను మండించిన అగ్నిస్తంభాన్ని మాటికి, ఈ అగ్నిస్తంభమా ఈ పొదలోనే కదా నువ్వు దొరికిందని పొదల దగ్గరికి వెళ్ళాల. ఆ అగ్నిస్తంభము మోషే ఎదలోనికి వచ్చింది. ఈరోజు గోడ మీద చిత్రాలు కాదు కావాల్సింది, హృదయంలో చిత్రం కావాలా. ఆ గోడ మీద చిత్రాన్ని చూపించి ఇలా జరిగింది అలా జరిగిందని కథలు చెప్పుకోవడంతో కాదు కాలక్షేపం చేసేది. దానిని నీ వ్యక్తిగత దానిని నీలో నుండి నువ్వు చూపించాలి, దేవుడు నీతో ఉన్నాడని. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఏదైనా సరిచేసుకోవాల్సి వస్తే తప్పకుండా మనం లోబడాలండి దేవునికి. అంత గొప్ప దావీదు అంటున్నాడు, అయ్యా తల్లి గర్భంలో నుండి నేను పాపినని ఒప్పుకున్నాడు, హిస్సోపుతో నన్ను కడగమని అడుగుతున్నాడు, హిమము కంటే తెల్లగా చేయమంటున్నాడు. నా అతిక్రమములకు తెలియవని చెప్పలేదు, తెలిసే ఉన్నాయని చెప్పాడు, ఒప్పుకున్నాడు, కనికరం పొందాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అహం దెబ్బతింటుంది. ఈగోలు తగ్గించుకోవటంలో ముందుగా ఉండాలి. నా ప్రభు ఎలాంటి ఈగో ఫీల్ అయినా అక్కడి నుంచి షార్ట్ టెంపర్తో, ఈనాటి సేవకుల్లో మర్యాద కొంచెం తక్కువైతే అది తుస్సు అంటది, బుస్సు అంటది పరిస్థితి. అసలు ఏమనుకుంటున్నారు నేనంటే ఏమనుకుంటున్నారు? ప్రపంచము నేను ఒక అడిగేస్తే ప్రపంచంలో అందరూ కూడా ఒక అడిగేస్తారు. నేను కన్ను మూసి తెరిసానా, ప్రపంచంలో ఉన్నవారు కూడా ఇదిగో పలానా ఆయన కన్ను మూసి తెరిచాడు అంటారంట. అవసరం లేదు అది.
దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడి చాలు. ప్రపంచం చేత నువ్వు నడిపించబడితే నువ్వు లోక సంబంధివే. విదేశీయుల యొక్క విధానంలో నడిపించబడితే అది వేరొక ఆత్మను కలిగిన వాడివే. నీవు దేవుని ఆత్మ కలిగిన వాడివైతే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటున్నట్టు నువ్వు అలాగే ప్రవర్తించు. దేవుడు నీ ద్వారా ఎలా చేయాలనుకో అలాగే చేయి. ఎక్స్ట్రాలు అవసరం లేదండి. వింటున్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు చూడండి, అదే కనబడుతుంది. ఓకే, ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ఆ మూలన చిన్న స్థలము తీసుకొని ఆయన నీ కొరకు ఎదురు చూచున్నాడు. దాని కొరకు నిన్ను ఎన్నడూ ఆయన మందలించాడు. ఆయన నిన్ను ప్రేమించును. చూసారా, నీవు నెలకు ఒకసారి లేదా 2 సార్లు చర్చికి వెళ్ళేదవు. నీవు నీ యొక్క విధిని పూర్తి చేసావని నీవు అనుకుంటావు. ఒకవేళ నీవు కేవలం ఆయనను ప్రేమించుచున్నట్లయితే ప్రతి దినము మరియు ప్రతి రాత్రి నువ్వు వెళ్ళేదవు ఎక్కడో, మరియు ఆయనతో మాట్లాడేదవు. ఒకవేళ నీవు ఆయనను ప్రేమించినట్లయితే దానితో ఇబ్బంది ఏదనగా మీరు సంఘముగా నటించుదురు. ప్రేమించనట్లయితే మీరు నటిస్తారంటున్నాడండి. ఇది నటన కాదు. దేవుని సంఘములో నటన ఎక్కువైపోయింది ఈరోజు. భక్తుల వలె సంఘములో ఒకలాగా, సంఘానికి వెలుపల ఒకలాగా. ఇది వద్దండి. నువ్వు మన పరుగులు ఆపి, పరిగెత్తేది ఆపి, ఇతరులకు బోధించేది కూడా ఆపి, మనలో పొరపాటు ఉంటే, మనలో జయింపలేనివి ఏదైనా మనలో దాగి ఉంటే సరి చేసుకొనటం మంచిది. మన ప్రవక్త పలు సందర్భాల్లో ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క సమస్యలను బట్టి, ఆయన మీద కలిగినటువంటి ఒక దుర్బోధను బట్టి గమనించారా, ఆయన మీద పడిన బ్లేమ్ని సరి చేసుకోవడానికి కొద్ది దినాలు ఆయన సేవనే విడిచిపెట్టాను అని చెప్పాడు. దేవా, అలాంటిది నాకు వద్దు అన్నాడండి. గమనించారా? మనలో ఏదైనా తేడా ఉంటే నువ్వు బోధించేది ఆపేసేయి. చాలామంది ఈ రోజుల్లో ఉబలాటం ఎక్కువ. బోధించాలా. బోధించుట కంటే నీవు బోధింపబడుట మంచిది. నీవైనా నేనైనా ఎవరైనా సరే దేవుని చేత సరిచేసుకొనుట మంచిది. కాబట్టి మతముగా నటించుట ఈరోజు చాలా ఘోరమైన కార్యం అండి. ఈరోజు వర్తమాన సంఘాల్లో కూడా సంఘ శాఖల్లో నటించే వారి కంటే కూడా గొప్ప నటన నేర్చుకున్నారు. గమనించారా? ప్రవక్త అన్నాడు, ఇది చాలా ఘోరమైనది, దాన్ని ఇప్పటికీ మనము కలిగి ఉండుట చాలా చెడ్డది అంటున్నాడు. కాబట్టి నేను సంఘ శాఖలతో ప్రత్యేకించబడిన జనాంగాన్ని పోల్చడానికి ఇష్టపడేట్లా, అందరిని పోల్చట్లా. నేను వధువు చాలా ప్రియమైనది, దేవునికి ఇష్టమైనది. వధువుతో లోకాన్ని నేను సరి చేయలేను, లోకాన్ని కంపేర్ చేయలేను. కానీ వధువు వేరండి. మీకు అర్థమైందా? ఆమె వాక్యంతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఆమెకు ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే ఆమె ముందుగా నిర్ణయింపబడినది. అందుకే మన ప్రవక్త పలుమార్లు అన్నాడు, అందరూ మోసగింపబడితే మోసగింపబడవచ్చు, వేషధారులుగా ఉండొచ్చు, వధువు ఎన్నడూ మోసగింపబడదో. ఆమెన్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈ పేద చిన్న స్త్రీ, ఆమెను నేను చూడగలుగుచున్నాను, ఆమెకున్న పేరు చెడ్డది, వీధి చివరన ఆమె వెళ్ళుచున్నది, ఆమె పై అంతస్తులో చిన్న అటకపై ఒక చిన్న కీచుమనే అడుగుల శబ్దముతో వెళ్ళుచున్నది, ఆమె హృదయం గెంతుతూ ఉన్నది, ఆమె తన యొక్క మదిలో నుండి ఆ చిత్రమును తీసివేయలేకున్నది. ఓ దేవా, ఎవరైనా ఆయన యొక్క ప్రేమలో మరియు ఆయన యొక్క వాక్యం యొక్క సామాన్యతలో ఆయనను చూస్తారో అది మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టదు, ఏదో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఘనతల వెనకాల పరిగెట్టే వాళ్ళందరూ కూడా మోసపోయేవాళ్లే, వాక్యం వెనకాల పరుగు తీసేవాళ్లే సత్యవంతులు. ఆమేన్. ఆమె ఆయనను చూసినది, ఆమె మేడ మీదకి వెళ్ళినది, ఆమె తన చిన్న డబ్బుల పెట్టెను తెరిచినది, మరియు ఆమె అక్కడ ఏదో ఒక చిన్న దానిని బయటికి తీసినది, ఒక చిన్న సంచి, దానిని ఆమె బయటికి తెచ్చినది, దానిని తెరిచినది,
బల్లపై శబ్దముతో నాణెములు పడినవి, మరియు నాణెములు కింద పడగా ఆమె మరలా వాటిని ఏరుచున్నది. ఆమె ముఖమును ఆమె ముందు చూస్తున్నది. ఆమె చెంపల మీదుగా కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆమె గడ్డము నుండి అవి జారుచున్నవి. నేను దానిని చేయలేను. ఎలయనగా ఆమె అంటున్నది, ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో ఆయనకి తెలిసిపోతుంది. ఇది వ్యభిచారము వలన సంపాదించినది. ఎలా నేను దాన్ని సంపాదించానో ఆయనకు తెలుస్తుంది. నేను దాన్ని చేయలేను అనుకుంటుంది. చూసారా, ఆమె ఏదో ఒక డబ్బులే అనుకోలే, ప్రభువుకి అన్నీ తెలుసు అని. ఆ పరిసయ్యులకి, శాస్త్రులకి, సద్దూకయ్యులకి, పేరు ప్రఖ్యాతి గల వారికి దేవుని హృదయం తెలియదండి. ఆయన ఎలాంటి వ్యక్తో తెలియదు, ఆయన వ్యక్తిత్వం తెలియదు. దీనులైన పామరులే ఆయన అంగీకరిస్తున్నారు. ఇప్పటికీ కూడా అంతే. ఈరోజు గనుల వెనకాల పరిగెత్తే వారు చాలామంది ఉన్నారు. డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, ప్లేడర్లు అని పరుగులు దిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. విదేశ వ్యామోహంలో పడి పరుగులు తీస్తున్న వారు ఉన్నారు. బట్ దేవుడు సామాన్యతలోనే ఉంటాడని ప్రవక్త చెప్పిన కోట్స్ చెప్తున్నారు. కానీ ఆ సామాన్యతను వారు కలిగి లేకపోవుట సిగ్గుచేటు. ఇది నా మాట కాదు, ప్రవక్త పలుమార్లు చెప్తున్నాడు అది సిగ్గుచేటు అని. గమనించాలి. బహుశా మరలా ఆమె దానిని అక్కడే పెట్టి ఉండవచ్చు. పిదప మరలా ఆమె వెళ్ళి మరియు దానిని తీసుకొనిను. ఆమె చెప్పాను, నేను చేయలేను, నా విషయం ఏమిటి? కానీ ఆయన దేశం అంతటి నుండి వచ్చి మరియు స్వాగతింపబడకుండా ఉండుట నేను చూచితిని. దాని కొరకు నేను ఏమి చేయగలను? నేను కలిగి ఉన్నదంతయు ఇదే. ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకున్నాను. ఎస్ అండి, ఆమె వేరే సంపాదన లేదు, దాన్ని మార్చుకునే మారకమూ లేదు. ఆమె ఎలా ఉన్నదో అలాగే వచ్చుచున్నది. ఎలాంటి అనుకరణ అవసరం లేదు అక్కడ. ఆమేన్. ఇదే నేను కలిగి ఉన్నాను. ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకోలేడా? ఆయనకు తెలుసండి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో. మనకు బిల్డప్లు అవసరంలా. ఎవరో చూడాలి, ఎవరో ఏదో చేయాలి, ఎవరో ఘనపరచాలి, గనులుగా చెప్పుకోవాలి. నీకు ఏది ఉందో అదే చెప్పుకోండి. ఆమేన్. దేవుడు ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలోనే దేవుని మనం ఘనపరచాలి. ఆమేన్. అంతటా ఆమె వణుకుచూ ఉండుటను నేను చూడగలుగుచున్నాను. ఆమె చేతుల్లోనికి దాన్ని తీసుకున్నది, ఆమె యొక్క ఒడిలో దాచినది. బహుశా మోకాలి వస్త్రములో పెట్టి ఉండవచ్చు. దాన్ని లోపల మూటగట్టినది. ఆమె చుట్టూ బట్టలను వీధిలోనికి ఆమె మూటగట్టినది. మరియు బయట వీధిలోనికి ఆమె వెళ్ళినది. ఆలస్యమగుచున్నది. వీధిలోనికి ఒక గొప్ప మంచి అత్తరు దుకాణం యొద్దకు ఆమె వెళ్ళినది. ఆమె లోపలికి వెళ్ళినది. మరియు అక్కడ వృద్ధ గ్రద్దముక్కు కలిగి రుసరుసలాడే ఆ కౌంటర్ వెనక నిలబడి ఉన్నాడు. తన డబ్బులు లెక్క పెట్టుకొనిచున్నాడు. మంచిది, ఈరోజు ఏమి మంచిది కాదు, అద్దె కూడా ఇవ్వలేను, చెడ్డ రోజు. అతను తన మతములో ఉండగలిగినంత సనాతనమైన నిష్ట గలవానిగా ఉన్నప్పటికీ పూర్తి చిరాకు కలిగి ఉన్నాడట. ప్రవక్త చూడండి ఎంత లోతైన విషయాలను బయటికి చెప్తున్నాడు. ఆమెన్. ద్వారము దగ్గరికి ఆమె వచ్చినది. ద్వారంలోనికి ఆమె వచ్చినప్పుడు అతను ఇలా చెప్పుట నేను వింటిని. ఇప్పుడు చూడుము, ఆమె అందరికీ బాగా తెలిసినటువంటిది. ప్రతి ఒక్కరూ ఆమెను ఎరిగి ఉండెను. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ స్త్రీని ఎరిగి ఉన్నారు. ద్వారం లోపలికి ఆమె నడిచినది మంచిది. అతను సాధారణముగా అందముగా మాట్లాడినట్లు, ఎలా ఉన్నావు, నీ కొరకు నేను ఏమి చేయగలను అని ఆమె దగ్గరకు నడిచి చెప్పుట లేదు. మంచిది, ఏమిటిది అని అతడు అడిగాను. ఆమె ఆ డబ్బును ఆ డబ్బు తీసుకుని ఆ కౌంటర్ దగ్గర మీద వేసినది. నాణెముల యొక్క శబ్దము, ఖచ్చితంగా సంగతులు మార్చబడ్డాయి. అతను ఈ విధముగా చెప్పే ఒక గుంపుకు చెందినవాడు. యోసేపును సమాధిలో ఉంచినట్లయితే మనకి ఎంత లాభం వచ్చునో, దాని లాభం ఎంత? అవును,
అదే ఈరోజు ప్రజలు ఆలోచించెదరు. నేను దానితో ఎంత లాభం పొందగలను, ఎంత డబ్బు దానిలో ఉన్నది. ఈ గుడ్డి పరిసయుడు యేసు ఇక్కడ ఉన్నాడు మరియు ఆయన ఆమెన్ స్వాగతించబడాలని కోరుచున్నాడు. నీవు ఆయనను ఆహ్వానించి ఉన్నావు, అక్కడ డబ్బు ఉంచినది. చూసారా, ఆ పరిసయుడు ఆహ్వానించి మర్చిపోయాడు. ఈ బీద వేశ్యగా ముద్ర పొందిన ఈ యొక్క స్త్రీ చేయుచున్న పని చూడండి. ఆమె చెప్పినది, దుకాణంలో మీరు కలిగి ఉన్న ఉత్తమమైన పాలరాతి పెట్టే అత్తరు నిలవ చేయబడేది నాకు కావాలను. ఎందుకు? నీవు ఎంత డబ్బును కలిగి ఉన్నావో చూడనిమ్ము అని అతను అడిగాడు. ఆమె దాన్ని బయట వేసినది. మరి ఆమె వద్ద 180 రోమన్ దేనారములు ఉన్నాయి. అతను మొత్తం అన్నిటినీ లెక్కపెట్టాను. అవును, నీవు సరిపడినంత కలిగి ఉన్నావు. ఏమిటి? ఆమెకు ఉత్తమమైనది, శ్రేష్టమైనది కావాలను ఆమె చెప్పాను. ఆయన ఉత్తమమైన వాడు మరియు అత్యుత్తమైన దానికి ఆయన అర్హుడు. నీవు కలిగి ఉన్న ఉత్తమమైనది ఆయన కోరుచున్నాడు. ఏదో ఒక చిన్న మూల ఆయనకు ఇవ్వవద్దు అంటున్నాడు ప్రవక్త. మనం ఎక్కడో ఒక ప్లేస్ ఆదివారం వెళ్ళినప్పుడు యేసయ్యను ప్రార్థన చేస్తాం. రోజంతా ఆయనతో గడపడానికి ఇష్టం ఉండదు. ఫుల్ టైం ఆయనకి ఇవ్వాలండి మనం. మీరు కలిగి ఉన్నదంతటిని ఆయనకి ఇవ్వము. మీరు కలిగి ఉన్న అత్యుత్తమమైన వాటికి మరియు మీరు చేయగలిగిన అత్యుత్తమమైన వాటికి ఆయన తప్ప అర్హుడు లేరు. కాబట్టి మనం ఏది చేసినా, మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినా దేవునికి మహిమ వచ్చినట్లుగా అర్థమవుతుందా? మనం ఆయన్ని సంతోషపెట్టే కార్యాలు చేయాలి తప్ప మన వ్యక్తిగత విషయాలు కాదండి ప్రియులారా. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దేవునికి మనం చేయగలిగింది ఏముంది? ఒక ఆలోచన. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఆ ధర ఎంతో, దాని యొక్క విశేషత ఎంతో అది ముఖ్యం కాదు. ప్రభువుకి నేను ఎంత ఉత్తమమైన దాన్ని ఇవ్వాలో అంత ఉత్తమమైన దాన్ని ఇవ్వటానికి ఆమె ఇష్టపడుతుంది. కాబట్టి ఎందుకు ఆయన ఉత్తమమైన బహుమానాన్ని స్వీకరించడానికి అర్హుడు కాడు? వారి ఉద్దేశంలో, ఈ పరిసయ్యుని ఉద్దేశంలో ఆయన చాలా చీప్గా ఉన్నాడు. కానీ ఈ దీనురాలి విషయంలో ఆయన చాలా గనుడు. ఆమేన్. కాబట్టి అక్కడ సమస్తమును వెచ్చించి మరి ఆ దుకాణము నుండి అది తీసుకొని వెళ్తుంది. ఓ వేరొకరిని తట్టుచున్న పరిసయ్యుడా, నీవు ఒక్కసారి చూచుకొనుము. మీ యొక్క క్రియలలో మీరు లైంగికంగా తప్పు కాకపోవచ్చు, మీరు మద్యం తాకపోవచ్చు, మీరు ఎలాంటి చెడు కార్యాలు చేయకపోవచ్చు. చూసారా? కానీ అక్కడ అంటున్నాడు, చల్లని హృదయం కలిగిన మీరు కపటము గలవారు, మీరు కపటవాదులు. ఆయనకు నువ్వు ఏం చేయుచున్నావు? నీవు ఆయనను తిరస్కరించుచున్నావు. దేని కొరకు నీవు దానిని చేసి ఉన్నావు? దాన్ని నీవు ఎలా చేయగలవు? మీ చుట్టూ ఆయన ప్రసన్నతను చూచుటకై, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని అలరించుటకు కోరుచున్నాడని తెలుసుకొనుటకై. చూసారా? కానీ మీరు చాలా మంచివారు లోకం దృష్టిలో. మీరు ఎన్నడూ నీచమైన వారిగా ఉండరు. దేవుని యొక్క అద్దములో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకొనాలి. మరియు మీరు ఎలా కనిపిస్తారో చూడమో. మీ స్వనీతి, మీ యొక్క చిన్న వేషములు మరియు చిన్న చిన్న విషయాలు, మీ యొక్క చిన్న ఆచారములన్నీ మసకబారతాయి అన్నాడండి. గమనించారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈరోజు మన గొప్పతనాల్లో, మన బాహ్య వ్యక్తిత్వాల్లో లేవు. మన గొప్పతనమైన ఏదైనా సరే దేవుడు మనలో పెట్టిన దానిని బట్టే ఉండాలి. ఆమేన్. నేను ఆమెను చూడగలుగుచున్నాను. ప్రవక్త అంటున్నాడు, ఆమె తొందరపడవలెను, ఆలస్యమగుచున్నది. ఎప్పటికీ చేయకుండుట కంటే ఆలస్యమగుట మంచిది. చూసారా? మరియు ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గుంపు చుట్టూ ఉన్న ధనవంతులు ఎక్కడ ఉన్నారో ఆమె చెప్పగలదు. ఆ యొక్క వైన్ గ్లాసులు ఒకదానికొకటి తగులుకొనుట ఆమె వినగలుగుచున్నది. ఆ విధముగా మీకు తెలుసు వారు ఎక్కడ ఉన్నారో ఆమె అక్కడికి వెళ్ళినది. ఆయన ఎక్కడ ఉన్నాడో అని ఆమె ఆశ్చర్యపడినది.
ఇప్పుడు ఆమె ఉన్నవారి వైపు చూసి చెప్పెను. ఆమె యొక్క సంగతి ఏమిటి చెప్పెను. అక్కడ ఆమె బుగ్గల మీద కన్నీటి చుక్కలు కారుచున్నవి. ఈరోజు పశ్చాత్తాప హృదయాలనే మనం చూడమండి. ప్రవక్త కోట్స్ మనం తీసుకొని వధువు దుఃఖపడదు, వధువు సంతోషంగానే ఉండాలా, ఎందుకంటే విమోచించబడినది, అంతా అయిపోయినది, నువ్వు స్టేట్మెంట్ ఇస్తే సరిపోదండి. ప్రవక్త చెప్పినది ఆ యొక్క ప్రణాళికలో ఉన్న వధువుని గురించి చెప్పాడు. అయితే ఆ వధువు యొక్క అంతర్గత విషయము మీకు తెలియదు. అంతర్గతముగా ఆమె సంపూర్ణముగా ఆయనకు అంకితమైపోయింది. ఆమె సిగ్గుపడదు. ఆయనని సేవించే విషయంలో ఆమె సందేహపడదు. ఆమె అవసరమైతే తన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకోగలదు. అది బాహ్య ప్రదర్శన ఆమెం చేయనక్కర్లేదు. కాబట్టి ఈరోజు సంఘాలలో నిజమైన పశ్చాత్తాపమే మనం చోట్ల గమనించాలి. ప్రతి ఒక్కరూ తప్పక తిరిగి జన్మించిన అనుభవం అవసరం. ఆమె చూడండి, అక్కడ వచ్చినటువంటి ఆ యూదుడు తన తలను గోకొనుచు మరియు మూలను ఉన్న వారి వైపు చూసి చెప్పాడు. ఆమె యొక్క సంగతి ఏమిటి? అక్కడ ఆమె బుగ్గల మీద కన్నీటి చుక్కలు కారుచున్నవి. ఆమె ఏడ్చుచున్నది. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుచున్నదో నేను ఆశ్చర్యపోవచ్చున్నాను. ఏమి జరిగినదా అని నేను ఆశ్చర్యపోవచ్చున్నాను అంటున్నాడు. ఆ స్త్రీ ఆయన యొక్క ముఖమును ఆమె చూచినప్పుడు ఆయన యొక్క ముఖమును చూచినప్పుడు చెప్పాను, ఈ పరిసయ్యుని వలె ఆయన మాట్లాడాడు. ఆయన వ్యత్యాసమైన, ఆయన సైలెంట్గా ఉన్నాడండి. ఆమెన్. ఎవరైనా పక్క వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒంటికాల మీద వెళ్ళిపోతారండి. వాళ్ళు ఎలాంటి వారో తెలుసుకోరు, వారి స్థితిగతులు ఎలాంటివో తెలుసుకోరు. తెలుసుకునే టైము వాళ్ళకి లేదు. ఏదో ఉద్రేకం, ఉబలాటం. నో 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 అది దేవునికి ఇష్టం లేదండి. దేవునికి ఇష్టం లేదు. దేవుడు యథార్థ హృదయాన్ని చూస్తాడు. ఆమెన్. కాబట్టి ఈ పరిసయ్యులు తమకు తామే నీతిమంతులు అని పక్కన వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా కుళ్ళబడి చేస్తారు. కానీ వాళ్ళ జీవితంలో అది ఉండదు. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి పిల్లరా, ఇక్కడ అన్నాడు, నేను ఏ విధముగా అక్కడికి వెళ్ళగలను? ఆ యొక్క ధనవంతుల స్థలంలోనికి వెళ్ళగలను? ఎలా దానిని నేను చేయగలను? కానీ ఆమె చేసిన ఆ సంగతి ఒక దినము ఆయన చెప్పుట వింటిని. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. ఆమె చెప్పింది, నా సమస్తమునకు విశ్రాంతి ఆయనలోనే దొరుకుద్ది. ప్రవక్త అంటాడు, సంగతి ఏమనగా ఆమె అక్కడికి ఎలా వెళ్ళబోచున్నది అని కాదు, ఆమె అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయుచున్నదా లేదా. ఆ గుంపులో ఆమె తన మోచేతులతో నెట్టుచు మార్గము చేసుకున్నట్టు నేను చూడగలుగుచున్నాను. ఎవరు ఏమి అన్నను లేదా ఎవరు అన్నను యేసును కలుసుకొనుటకు ఆమె తన మార్గములో ఉన్నది. మీరు దాన్ని చేస్తారా? ఈ దినము ప్రపంచంలో ఉన్న భేదములలో మీరు మీ మార్గము చేసుకోగలరా? అసభ్యకరమైన వాటిలో నుండి, చిత్ర ప్రదర్శనల నుండి మరియు నాట్యముల నుండి, ఇంకా అనేక విషయాల నుండి చూసారా మార్గము చేసుకోగలరా? యేసు యొద్దకు వచ్చుటకు మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా పిలుచుకొనుటకు అలా చేయగలరా? పిల్లరా, ప్రవక్త చెప్పిన దినాల కంటే ఈరోజు మరింతగా చెడిపోయింది. అప్పుడైనా కొద్దో గొప్ప పరిశుద్ధతను కాపాడుకోవచ్చు. ఈరోజు పరిశుద్ధతే లేదండి. ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నాం. చూడండి, ఇప్పుడు అంటున్నాడు ప్రవక్త అంటున్నాడు, యేసు నన్ను రక్షించినప్పుడు నాకు గుర్తున్నది. ఓ మై, నేను దానిని ఎన్నడూ మర్చిపోను. ఈ నా చిన్న పాత కెంటకీ హృదయము గంటకి 90 మైళ్ళ వేగంలో గెంతుచున్నది. నేను కన్నీరు కార్చాను, నేను ఏడ్చాను, నేను అరిచాను. చుట్టూ ఎవరు నిలబడి ఉన్నారని నేను పట్టించుకోలేదు. నేను క్రమముపై దృష్టి పెట్టుట లేదు. చూసారా, క్రమము. నేను ఇదే చెప్పానండి. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, నో 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 నో, ఇదేమి నేను దృష్టి పెట్టట్లేదు. నేను యేసు యొక్క ప్రసన్నతలో ఉన్నాను. నేను ఆయనను ప్రేమించుచున్నాను. నాకు అదే కావాలి.
మనుషులు పెట్టు నియమములు, కట్టడలు కాదు అసలు. దేవుని కట్టడ ఒక హృదయాన్ని పట్టుకొని తన యొద్దకు ఆయన ఆకర్షించుకునుటే. ఈ కట్టడను మించిన కట్టడ ఏ ఒక్కటి లేదండి. ఆమేన్. ఆమె ఎంత క్రమంలో ఉన్నదో లేక ఎంత క్రమంలో లేదో అని ఆమె గమనించట్లా. మనం అంటాం, క్రమంలో రా, అలా రా, ఇల్లారా, అది, ఓ దట్, ఓ దిస్. నో, దేవుడు ఒక హృదయాన్ని ఆకర్షించే సమయం వచ్చినప్పుడు సేవకుడైనా ఎవడైనా మోకాళ్ళ మీద పడిపోతాడండి. ఎన్నో నా జీవితంలో అనుభవాలు ఉన్నాయి. ఆయనను దర్శించినప్పుడు పసిపిల్లలు అక్కడ ఏడవాలో ఏడవకూడదు వాళ్ళకి తెలియదు, ఎక్కడ ఆడుకోవాలో ఎక్కడ నవ్వాలో కూడా తెలియదు. వారిని నేను గద్దించాలని నా చెయ్యి ఎత్తినా నా చెయ్యి కిందకి దిగిపోద్ది. కారణం వారికి తెలియదు. వాడికి ఏదో ఆనందం ఉంటే నవ్వుతున్నాడు, ఏదో బాధ ఉంటే ఏడుస్తున్నాడు. అది ఒక్కటే తప్ప వాళ్ళిద్దరికి ఏం తెలియదు. ఈరోజు మార్పు పొందిన విశ్వాసి పరిస్థితి కూడా అదేనండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఇక్కడ ఎంత క్రమమో అక్రమమో అది గమనించాల. ముఖ్య సంగతి ఏమనగా యేసును కలుసుకొనుట. అక్కడ ఆయన మురికి పాదములతో కూర్చుని ఉన్నాడు. ముద్దు పెట్టబడకుండా ఆయన కూర్చున్నాడు. ఆయన స్వాగతించబడలేదు. మరియు ఆయనను స్వాగతించవలనని ఆమె కోరుచున్నది. వారి యొక్క పాత పరిచర్యల క్రమమును గూర్చి, వారి యొక్క పాత ఆచారములను గూర్చి మరియు సంఘ శాఖముల సిద్ధాంతములను గూర్చి ఆమె పట్టించుకోలేదు. యేసును పొందుకునేటకు ఆమె ప్రయాసపడుచున్నది. యేసు యొక్క ప్రసన్నతను వారు పొందుకునేటంత వరకు ఆ సంఘ శాఖలు మరియు ఆ అడ్డగించువారు, ఆ గుంపుల్లో నుండి పురుషులు మరియు స్త్రీలు వారి మార్గమును తయారు చేసుకొనుచు అటువంటి ఒక ఉద్యమమును పొందుకునేటకు దేవా, చూసావా, గమనించారా, వారు ఎన్ని చేసినా నిజమైన సంతోషం కొరకు మనం పరిగెత్తాలండి. ఆమేన్, హల్లెలూయా. ఆమె యేసు యొద్దకు వెళ్ళగోరుచున్నది. ఆమెకు అదే కావాలి. ఆయన మురికి పాదములను కలిగి ఉన్నాడు. నా ప్రభు అయిన దేవుడు మురికి పాదములతో కూర్చొని ఉన్నాడు. త్వరలోనే, ఆమేన్, 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 లోకము యొక్క రక్షణ కొరకు ఆయన రక్తము చిందించబడుట, ఒక రోమన్ బల్లెము వాటి గుండా వెళ్ళబోచున్నది. వారికి పాదములు, వాటి కొరకు ఆయన నన్ను క్షమించునుగాక, అది నన్ను బాధించుచున్నది. యేసు యొక్క మురికి పాదములు ముద్దు పెట్టబడకుండా, ప్రేమింపబడకుండా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. ఆయన వాగ్దానమును నిలబెట్టుకొనుటకు వచ్చెను, మరియు అప్పుడు స్వాగతింపబడలేదు. లోపల బయట ఒక ఉజ్జీవపు సంవత్సరం కొరకు ఎందుకు ప్రజలైన మీరు ప్రార్థించుచున్నారు? మరియు అది మీ పరిసరాల్లోకి వచ్చినప్పుడు దానిని మూఢభక్తి అని నీవు తలంచెదవు. యేసు మురికి పాదములు స్వాగతింపబడలేదు. ఒకవేళ అది ప్రతి పురుషుడు మరియు స్త్రీ యొక్క హృదయం ముక్కలు చేసినట్లయితే స్వాగతించబడుట, ఆ ప్రముఖుడు, ఆ పెద్ద సంగతులు చాలాసేపు జరుగుతూ ఉన్నవి, కానీ యేసు అక్కడ స్వాగతింపబడలేదు. అది జరుగుతూ ఉన్నప్పుడు గమనించండి, ఆమె త్వరగా పరిగెత్తింది. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన పాదముల యొద్దకు వచ్చెను. ఆయన ముఖము వైపు చూసినది. ఆమె చెప్పాను, నేను చేయలేను, ఏమి జరిగినదో నేను ఎరగను, నాలో నేను లేను. ఆమె ఏడ్చుచున్నది. దేవుడా ఒక్కసారి మేము ప్రక్కకు తప్పుకొనుటకు సహాయం చేయి. మా ఈగోలు, మా గొప్పతనాలు, మా పెద్దరికాలు, మా డంబాలు, మా లోకపరమైన ఎన్నో ఇవన్నీ దేవునిని సంపూర్ణంగా అంగీకరించకుండా అడ్డుకొనిచున్నాయి. లోక గౌరవమే కాదు, లోకంలో నువ్వు మురికిగా ఉన్న దేవుడు నిన్ను ఇష్టపడితే ఆయనకు అంకితమైపోవాలి. ఈరోజు డబ్బున్నవాడిని పిలుస్తాడు, తలాంతులు ఉన్నవాడిని తలాంతులు గలవాడు పిలుస్తాడు. ఏమున్నా లేకపోయినా నా యేసయ్య పిలుస్తాడు. ఆయనకి ఈ లోక సంబంధమైనవి ఏమీ అక్కర్లేదు. ఆయనకు కావలసినది యథార్థ హృదయమే. ఇప్పుడు చూడండి, ప్రవక్త అంటాడు, సమస్య ఏమిటంటే మీరు చాలా భక్తి సంబంధులు,
మీరు ఒక నిర్దిష్ట మార్గంలో ప్రార్థన చేయాలి, ఒక సిస్టంలో చేయాలి ప్రార్థన కూడా. కానీ మూర్ఛతో చనిపోవచ్చున్న దూడవలే సాగుతూ ఆమేన్ ఆమేన్ అనే దానితో ముగించెదవు. ఆ పాటలు పాడే బృందములో రంగులు పూసుకున్న ముఖములతో మరియు యెజబెలు వ్రేళ్ల యొక్క గోళ్లతో నిలబడి పాడుచు, మరియు అది ఏమిటో నాకు తెలియదు అన్నట్లు నటించెదరు. మరియు మీకు మీరే క్రైస్తవులమని పిలుచుకొందరు. ఓ గ్రుడ్డి పరిసయుడా, నీతో సంగతి ఏమిటి? నా ప్రభు పట్టణంలో ఉండెను, నీ హృదయంలో ఆయనను నీవు అలరించలేవా? హృదయంలోనికి మనం దేవుణ్ణి చేర్చుకోవాలి, గమనించాలి. ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆయన పాదముల వద్దకు ఆమె వచ్చినది, ఆమె నేలపై ఆ పెట్టెను పెట్టినది, ఆమె పైకి లేచుట ప్రారంభించినది. ఆమె చేయలేకపోవచ్చున్నది, ఆమె కేవలం చేయలేకపోవచ్చున్నది, ఆమె చాలా కష్టముగా ఏడ్చుచూ ఉన్నది, ఆమె పైకి లేవలేకపోవచ్చున్నది, ఆమె సగం వంగుట వద్దనే ఉండినది, మరియు ఆమె పైకి లేవలేకపోవచ్చున్నది. స్వచ్ఛత యొక్క బుగ్గ లేక ఊట ప్రక్కనే నిలబడి ఉన్నదని గ్రహించినది. ఆమెను క్షమించగల ఒకే ఒక్కరి దగ్గర ఆమె నిలబడి ఉన్నదని ఆమె గుర్తించినది. ఆమేన్. ఈరోజు మనకు కావలసింది ఆయనండి. హల్లెలూయా. ఇమ్మానుయేలు సిరల నుండి కారుచున్న రక్తముతో నిండిన ఒక ఊట అక్కడ ఉన్నది. ఆమె యొక్క అపరాధములను కడిగివేయగల ఒకే సంగతి అదే, ఒక వేశ్యగా దాని యొక్క ప్రసన్నతలోనే ఆమె ఉన్నది. ఆమేన్. ఆమె ఉన్న విధముగానే ఆమె వచ్చినది. ఏమి చేయవలన ఆమె ఎరగదు. ఆమె ఏడ్చుచూ ఉన్నది. ఆమె తన చేతులు పైకెత్తినది, దానిని ఆమె తట్టుకోలేకపోవచ్చున్నది. ఆమె చూచుచున్నది, మరియు అక్కడ ఆయన ఉన్నాడు. ఓ, ఇది సాధ్యమేనా? ఆమె చెప్పెను, అది సాధ్యమేనా? అది ఆయనే కావచ్చు, ప్రియమైన వాడు. ఆయన చెప్పుట నేను వింటిని. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇక నేను మాట్లాడవలసిన పని లేదు, నేనేమి చేయలేను. నేనేమి చేయలేను ఆమె అనుకునిచున్నది. గమనించండి ప్రియులారా, ఆమె ప్రయత్నిస్తుంది, ఆమె ఏడుస్తూ ఉంది. ప్రవక్త ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. ఆయన మురికి పాదముల మీద తన చెంపలపై నుండి కన్నీళ్లు పోయబడుచున్నవి. మీరు తెలుసుకోవలసిన మొదటి సంగతి, ఆమె ఆయన పాదములను తుడుస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆయన పాదములను రుద్దుచున్నది, మరియు ఆ కన్నీళ్లు క్రిందకు కారుచూ ఉన్నవి. ఎటువంటి ఒక దీవెన! స్వచ్ఛమైన పశ్చాత్తాపము యొక్క కన్నీళ్లు యేసు యొక్క మురికి పాదములను కడుగుచున్నవి. ఓ దేవుడా, కృపచూపుము. విచారము యొక్క కన్నీళ్లు ఎటువంటి అందమైన నీరు అవి, ఎటువంటి మెరిసే నీరు అవి. ఆమె హృదయము నుండి వచ్చుచున్నది. ఆమేన్. ఆమె కురులు కిందకు జారుచున్నవి. ఆ యొక్క అపస్మారక స్థితిలో ఆమె జుట్టు క్రిందకు వాలినది. ఆమె ఆ పెట్టెలో నుంచి తీసిన ఆ జటామాంసి అత్తరుని తీసింది, ఆయన పాదాల మీద పోసింది. దేవా, దయచూపుము. నా ప్రభువా, ఆ చల్లబడిన హృదయము గల పరిసయ్యుల గుంపు భిన్నముగా అక్కడ కూర్చొని ఉన్నది. ఆమె తన తల వెంట్రుకలతో దీవించబడిన ఆయన పాదములను తుడుచుచున్నది. మీలో కొంతమంది స్త్రీలు దానిని చేయుటకు మీరు మీ తలపై నిలబడవలసి ఉన్నది. మీరు జుట్టును కత్తిరించుకొనిచున్నారు, అది నిజము. ఒక హాస్యం కొరకు నేను దాన్ని చెప్పటలేదు, పరిశుద్ధ గ్రంథము చెప్పాను. ఆమె జుట్టులోనే ఒక స్త్రీకి మహిమ ఉన్నది, మరియు మీరు ఆ జుట్టుతోనే మరి దేవుని గణపరచవలసి వస్తే అది కత్తిరించుకున్నప్పుడు పరిస్థితి ఏమిటి? ఆమె తన మహిమను పోగొట్టుకుంటుందని ప్రవక్త అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిసయ్యులు ఏం చెప్పుచున్నారో ఆలోచించండి. పిల్లరా, గమనించండి. ప్రవక్త అంటున్నాడు, వారు ఎగతాళిగా
హాస్యాస్పదంగా మాట్లాడుచున్నారు. ఆమె పట్టించుకోవట్లేదు, ఆమెకు అడుగుచున్నది. కొంతసేపటి తర్వాత ఆమె పైకి లేచినది. ఏమిటో ఆమెకు తెలియదు. ఆమె చుట్టూ చూసినది. ఓ సీమోను, ఏమైనా చెప్పి ఉన్నాడా? అవును, అతను తన వ్యాఖ్యలు చేశాడు. అతని ముఖం ఎర్రగా మారుట నేను చూడగలుగుచున్నాను. తన పదునైన ఉక్కు వంటి భక్తి లేని బల్లి కళ్ళు ఆమెను కోసివేస్తున్నాయి. అతను ఆవేశముతో ఎర్రగా మారి మరియు తర్వాత కోపముతో ఊగిపోయాను. అతను వెళ్ళిపోవట నేను చూడగలుగుచున్నాను. అతని కార్యమునకు అంతరాయము కలిగినది. తన హృదయములో అతడు చెప్పెను, నువ్వు ఏ రకమైన స్త్రీ ముందు నిలబడి ఉన్నావు, నువ్వు ఎరుగుదువా? అది తన ప్రతిష్టను దెబ్బతీస్తుందని అతడు తలంచెను. ఎందుకు సహోదరుడా? ఆయన పాపులతో ఉన్నప్పుడే యేసు యొక్క కీర్తి నిర్మించబడుచున్నది. యేసు కీర్తి పాపులచే బాధింపబడదో, పాపుల యొక్క ప్రసన్నతలోనే అది నిర్మించబడుతుంది. అక్కడ ఆయన పాదములు కడుగుచున్నది. ఆమెన్, ఆమెన్. ఆమె పైకి లేచి ఆ పాలరాతి పెట్టెను తీసుకున్నది. ఆమె కలిగి ఉన్న ప్రతీది అక్కడ ఉన్నది. ఆమె జుట్టు క్రిందకు వేలాడుచున్నది. కాబట్టి గమనించాలి, ఆ అత్తరంతయు అక్కడ పోసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అంటున్నాడు, వేషధారులు ఉన్నారు. ఆ పరిసయుడు వేషధారి గుడ్డి పరిసయుడు. ఈ విషయాలు అతడు ఎరగలేదు. ఈ స్త్రీ ఎవరితో ఎలాంటిదో మాత్రమే చెప్పుచున్నాడు, కానీ ఆమె చేసిన పని ఏంటో అతడికి అర్థం కాల. అతడు ఏం చేశాడో, ఆమె ఏం చేసిందో, అతడు చేయవలసినవి చేయలేదు, అతడు చేయనివి ఆమె చేసింది. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? అతడు స్వాగతించలేదు, ఈమె స్వాగతించింది. పాదాలు కడగలేదు, ఈమె కడిగింది. అతడు ముద్దు పెట్టుకొనలేదు, ఈమె ముద్దు పెట్టుకున్నది. చూసారా? నిజమైన స్వాగతం ఆమె వలన ఆయనకు వచ్చింది. ఈరోజు అలాంటి వారు కావాలండి. ఈ పరిసయ్యులు, శాస్త్రులు వంటి వారు, లేకపోతే మనుషుల పై విషయాలను బట్టి తీర్పు తీర్చువారు మనకు అక్కర్లేదు. ఈ లోక మంచితనం అక్కర్లేదు. ఈరోజు ఆ స్త్రీ వంటి ఆ యొక్క విరిగి నలిగినటువంటి హృదయము మనకెంతో అవసరమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, గమనిస్తే ఆమెకు ఒకటే తెలుసు, ఆమె విస్తారమైన పాపములను క్షమించగలవాడు ఆయనే. సీమోను చేయనటువంటి ఆ గొప్ప కార్యము ఆమె చేసినది. హల్లెలూయా. ఈరోజు మన మనుషుల వైపు చూస్తే, లోకం వైపు చూస్తే మనకేది కలగదు ప్రియులరా. ప్రవక్త చెప్పుచున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆయన కేవలం వ్యక్తి అని వారు చూశారు, తక్కువ చేసి మాట్లాడారు. ఈరోజు దేవుని వాక్యం అలాగున విమర్శించబడుతున్నది. కానీ దీనులైన వారు, ప్రణాళికలో ఉన్నవారు ఆయన అంగీకరిస్తున్నారు. ఆయనను ఎలా గణపరచాలో అలా గణపరుస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన నా అవకాశమును తీసుకొనుటకు నేను ఇష్టపడుతున్నాను. ప్రవక్త అంటున్నాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను దాన్ని చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ తలలు క్రిందికి వంచి ఉండగా ఆ సమయమును ఒక్కసారి ఊహించుకోమని ప్రవక్త తెలియచేస్తున్నాడండి. ఆమెన్. ఒకరోజు తన జీవితంలో జరిగిన విషయాన్ని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన ప్రవక్త తన భార్యతో చెప్పిన మాట ఇలా అంటున్నాడు, చూడు హనీ, ఇప్పుడు కనీసం నేను ఇంటికి కూడా రాలేను. ప్రజలు ఆఫ్రికా నుండి, ఇండియా నుండి, ప్రపంచమంతటి నుండి వచ్చి హోటల్లో కూర్చొని ఉన్నారు. 5 నిమిషముల సమయం కొరకు అడుగుచున్నారు. ప్రపంచం అంతటి నుండి ఒక్క 5 నిమిషాల కొరకు వచ్చి ఉన్నారు. నేను చెప్పాను, ప్రియమైన దాన్ని చేసినది ఎవరు? నా చదువు కాదు, నాకేమీ లేదు, నా యొక్క వ్యక్తిత్వం కాదు, నాకేమీ లేదు. దాన్ని చేసినది ఏమిటి? యేసు. ఆయనే దాన్ని చేసి ఉన్నాడు, ఆయనే దాన్ని చేసి ఉన్నాడు.
ఆనాడు దావీదుతో చెప్పాడు, నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని లోకంలో గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. నేను నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. నిజంగా ఎంత గొప్ప దేవుడు! ఆయన తను తాను తగ్గించుకొని ఆయన మనలను ఘనపరచడానికి, మనలో నుండి ఆయన నామమును ప్రచురపరచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! ఆయన మనల్ని యువరాజుల వలె చూస్తున్నాడు. ఆయన ప్రశస్తమైన పాదాలకు మేకులు కట్టుబడ్డాయి. అయితే ఆ పాదాలే మనకు ఆశ్రయం. ఆ పాదాలు మనల్ని నిత్య జీవానికి మనకు మార్గాన్ని చూపించేవిగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానమును వినుచున్న నీవు, ఇదిగో లోకంలో ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, లోకంలో ఎగతాళి చేయబడిన హీనమైన స్థానంలో ఉన్న పరిసయ్యులు లాంటి వారు నిన్ను విమర్శించినా ఏం చేసినా ప్రభువుకు లోబడటం మంచిది. ఆయన ప్రేమిద్దాం. ఓన్లీ బిలీవ్. ఆయన చేస్తాడు, నమ్ముదాం. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్మకం అంటే ప్రేమ. నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా నమ్ముతావు. ఎంతగా నమ్ముతావో అన్ని కార్యాలు చూస్తావు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, చాలా దినాల తర్వాత నాయన నీ బిడ్డలతో ఇలాగున మాట్లాడటానికి నాయన, అలాగే ఈ గడియ నాయన వర్తమానికుని యొక్క ఆ యొక్క అంశాలలో నుండి కొన్ని విషయాలు నీ పిల్లలతో పంచుకోవటానికి, ఈ మాధ్యమము ద్వారా తెలియచేయటానికి కృపనిచ్చావు ప్రభువా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది నాయన. జనులు ఎన్ని రీతులుగా విమర్శించినా, ఒకవేళ ఎగతాళి చేసినా, మేము నిన్ను ప్రేమిస్తున్నామంతే. ఆ ప్రేమను మాకు వ్యక్తపరిచే మార్గం ఇదే. ఎలాగైతే ఉన్నామో అలాగే చేయుచున్నాం నాయన. దానికి ఎక్కువ కానీ తక్కువ కానీ ఈ లోక మర్యాద మాకు అక్కర్లేదు. నీ కృప చాలు. నీవే సహాయం చేయమని ప్రభా, ఈ వర్తమానాన్ని ఎవరైతే వినుచున్నారో వారు కూడా నిన్ను ప్రేమించటానికి, వారిని వారు అప్పగించుకోవటానికి సహాయం చేయమని, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.